హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణ రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నిజానికి ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో? పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ పై ఎందుకు కుట్రలు చేస్తున్నారు? నిజంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో దూసుకుపోతుందా? బీజేపీ రెండో స్థానం, మూడో స్థానానికి కాంగ్రెస్ పరిమితమైందా అంటే అవుననే సమాధానాలు చాలా స్పష్టంగా కూడా వినబడుతున్నాయి. ఏం జరిగింది, ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ ప్రజలరా, మీ అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోరు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుకు కేవలం వైఆర్ టీవీ మాత్రమే తీసుకొస్తుంది. వైఆర్ టీవీ ప్రధానంగా కూడా చాలా అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈరోజు కొన్ని అంశాలను ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవ కోణాలను, వాస్తవ దృశ్యాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. దానితో పాటు మరికొన్ని కొత్త కార్యక్రమాలు కూడా వైఆర్ టీవీలో ప్రారంభం కాబోతాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దుశ్శాసన దుర్మార్గమైన పరిపాలనకు శరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఈరోజు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక జాతరే కొనసాగుతుంది. అది కేసీఆర్ జాతర అని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. రైట్, ఏం జరిగింది, ఎలా ఉంది, దానికి సంబంధించిన ఒక్కొక్క అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తా. ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు మీ గ్రామాలలో ఉన్న గ్రూపులలో మండల స్థాయి, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి గ్రూప్లో వైఆర్ టీవీ లింకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా వాస్తవాలు తెలియజేసే ప్రయత్నాన్ని కూడా మీ వంతు సహకారంగా అందించండి. రైట్, ఇక నేను నేరుగా న్యూస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తా. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది ఒకసారి మీరందరూ చూడొచ్చు. ఇది ఏంది, ములుగు జిల్లాలో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతర కాదు, లేకపోతే ఏదైనా బహిరంగ సభ కాదు, కేవలం బస్సు యాత్ర. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్న బస్సు యాత్రకు ప్రజలు ఏ విధంగా వస్తున్నారో మీరే చూడండి. తండోపతండాలుగా జనసంద్రంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ బస్సు యాత్ర చేసినా కూడా ప్రజలు ఊహించనంత స్థాయిలో కూడా రావడంతో విపక్షాలకు ఇది మింగుడు పడడం లేదనేది మరొక అంశంగా చెప్పవచ్చు. ఎస్, ఈరోజు జరుగుతున్న కొన్ని విషయాలను చూస్తూ ఉంటే నిజమే అనిపించడం కాదు, వాస్తవానికి దగ్గరగా కళ్ళల్లో కంటి ముందు కనబడుతున్న దృశ్యాలను మీకు చూపెడుతున్నాను. కేసీఆర్ గోదావరి కనిలోని శుక్రవారం జరిగిన రోడ్ షోలో జన సందోహాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి పెద్దపల్లికి సంబంధించి అంటే గోదావరి కనికి సంబంధించిన ఏదైతే రోడ్ షోలో జన సంద్రానికి సంబంధించి మీరు చూస్తున్నారు, ఏ విధంగా ప్రజలు పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకున్నారో, కేసీఆర్ రాకను ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారో కూడా మీరు చూస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అయితే నిన్న కేసీఆర్ ఏం మాట్లాడిండు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆదాని బొగ్గుతో సింగరేణి బుగ్గి, బడేబాయ్ చోటేబాయ్ కలిసి భారీ కుట్ర, కార్మికులారా జర భద్రం, కేసీఆర్. ఎక్కువ ధరకు ఆదాని బొగ్గు కొనాలని ప్రధాని ఒత్తిడి, అదే ఆదానిని దావోస్లో కలిసి స్వాగతం చెప్పిన రేవంత్. మంచిగా ఉన్న సంస్థను నిండా ముంచిందే కాంగ్రెస్, ఇప్పుడు పూర్తిగా లేకుండా చేయాలని చూస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి సింగరేణిని అమ్మేయాలని చూస్తున్నాయి. అప్రమత్తంగా లేకపోతే కార్మికుల నోట్లో మట్టే అంటూ కూడా చూడొచ్చు. రైట్, ప్రధానంగా కూడా రాష్ట్రానికి సంబంధించి తొలి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం యొక్క ఆజమాయిషి కానీ కేంద్ర ఒత్తిళ్లను ఎక్కడికక్కడ ఏ విధంగా తిప్పికొట్టారో మనందరం కూడా చూస్తాం. సో ఈరోజు ప్రధానంగా కూడా మరో చర్చనీయాంశం ఏంది అంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఆదాయాన్ని ఇచ్చాయో, సింగరేణి కావచ్చు, ఇతరత్ర ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఓ కంపెనీ కావచ్చు, ఈ కంపెనీలన్నీ కూడా ప్రభుత్వ పరం చేయడానికి, ప్రైవేటీకరణ చేయడానికి, అమ్మేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రైవేటీకరణ జరిగిపోయినాయి. దాదాపుగా 100లో ఎంత లేదన్నా కూడా ఒక 45% అయితే ఇప్పటికైతే జరిగిపోయినాయి. ఇక మిగతాయి కూడా అదే కార్యక్రమాన్ని చేస్తారు. తెలంగాణలో అలా జరగనివ్వకుండా 2018లోనే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారీగా కుట్ర జరిగింది. ఆ తర్వాత కూడా మరో రకమైన కుట్ర కూడా జరిగింది, మీ అందరికీ తెలిసిందే. దాని పేరే ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి ఫామ్ హౌస్ కేసు విచారణ అనేది కూడా ఒకటి తేటతెల్లమైపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా అస్థిరపరచాలి అనేది భారతీయ జనతా పార్టీ అప్పుడు ఎప్పటి నుంచో కూడా పూర్తి స్థాయిలో కూడా
నిఘా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది, మన బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి స్థాయిలో కూడా అమ్మేయాలని చూసే ప్రయత్నం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే దావోస్లో జరిగినప్పుడు ఆదానితో ముచ్చటించింది అదే అంశాన్ని అనేది క్లియర్ కట్గా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది. ప్రైవేటీకరణపై మోదీ పాలన ప్రమాదంలో ప్రభుత్వ రంగం, నన్ను ఎలాగైనా నిలువరించాలనే నా గొంతుక నొక్కిండ్రు. ఏ విధంగా అంటే మొన్న 48 గంటల పాటు నిషేధానికి సంబంధించి ఇది వాస్తవ దృశ్యరూపం అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఎందుకు అంటే దాదాపుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని 48 గంటలు ఎక్కడికక్కడ కూడా నిలువరించే ప్రయత్నం, ఎక్కడ కూడా టీవీ ఇంటర్వ్యూలలో కానీ రోడ్ షోలలో కానీ ఇతరత్ర ఎక్కడ కూడా మాట్లాడనివ్వకుండా చేసే ప్రయత్నం జరిగింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం. సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరందరూ కూడా చూస్తున్న ఈ దృశ్యానికి సంబంధించి మాత్రమే కాదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ దుర్మార్గమైన పాలనకు పూర్తి స్థాయిలో చరమగీతం పాడాలి. ఎందుకు అంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా రైతుల ఆత్మహత్యలను పట్టించుకొని దుర్మార్గమైన ప్రభుత్వం, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను పట్టించుకొని దుర్మార్గమైన ప్రభుత్వం, దాంతోపాటుగా చిన్నపిల్లలు చనిపోతూ ఉంటే కూడా కనీసం స్కూళ్ళ వైపు కూడా ఇట్లా చూడని దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి. ఇక మరోవైపు నాడు విపక్షంలో ఉన్నప్పుడు ఏతులు కొట్టి ఇలా మాత్రం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఒక అగమ్య గోచరం, ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియదు. గతంలో మంత్రిగాను ఇతరత్ర చేసిన దాఖలాలు కూడా ఎక్కడా కనిపించలేదు. సో అలాంటి పరిస్థితులలో అవసరమా అంటూ కూడా మరో చర్చ కూడా కొనసాగుతున్న తరుణం మనం చూసాం. సో మొత్తానికి ఆ కేసీఆర్ను ఏ విధంగానైనా నిలువరించాలి. దాంట్లో భాగంగానే ఫోన్ ట్యాంపరింగ్ కావచ్చు, దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ నిషేధాజ్ఞలు వేయడం కావచ్చు, ఇంకా దాంట్లో భాగంగానే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో నిన్న ఏది లెమన్ టీ తాగుతున్న కేసీఆర్ను మద్యం తాగుతున్నాడు బస్సులో అని సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్న సన్నాసులు కావచ్చు, ఇవన్నీ ఉదాహరణలుగా అభివర్ణించడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కేసీఆర్ను అడుగడుగునా నిర్వహించాలి, ఎక్కడికక్కడ అడ్డుకోవాలి. కేసీఆర్ అనే వ్యక్తి తన మాట తన గొంతుక ఉండకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాయి జాతీయ స్థాయి పార్టీలు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రంజితన్న ఇంతగానం ఎందుకు జరుగుతుంది అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక సామాన్యుడు కాదు, ఆయన ఒక అసామాన్యుడు, ఒక బలమైన శక్తి, ఇంకా చెప్పాలంటే ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి, ఒక చరిష్మా ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా కూడా దాదాపుగా 14 సంవత్సరాలు 2001 నుండి 2014 వరకు తాను చేసిన ఉధృతమైన పోరాటం యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసింది. ఆ పోరాటం కోసం దాదాపుగా విపక్షంలోనే కొన్ని సంవత్సరాల పాటు దాదాపుగా 14 సంవత్సరాల పాటు విపక్షంలో ఉండి కేవలం ఒక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్. సో ఇలాంటి వ్యక్తి ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ సైలెంట్ అవ్వాలో తెలుసు. సో ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ అనే వ్యక్తి భారీ వ్యూహాన్ని చేస్తే గనక జాతీయ పార్టీలు రెండు కూడా చిత్తైపోయే అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నియోజకవర్గాలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, మండలాలు కావచ్చు, గ్రామాలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 99% కూడా ఆయన చుట్టేసిన పరిస్థితి కనబడుతుంది. 2001 నుంచి దఫాలుగా పాదయాత్ర కావచ్చు, బస్సు యాత్ర కావచ్చు, సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ఏదో ఒక సందర్భంలో మాత్రం తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామాన్ని పలకరించే ప్రయత్నం కేసీఆర్ చేసింది. సో అలాంటి వ్యక్తితో పెట్టుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటికే ఆ బస్సు యాత్రను చూసి ఎక్కడికక్కడ తట్టుకోలేక అనేక రకాలైన విష ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎలాగైనా నిర్వహించాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక బస్సు యాత్రపై కాంగ్రెస్ బీజేపీ కుట్ర, అందుకే నిషేధం, హామీలకు ముఖ్యమంత్రి ఎగనామం, ప్రజలకు మోసం, పంట బోనస్ బోగస్, తులం బంగారం తుస్సుమన్నది, తొండి చేసేటోడే దేవుడి మీద రోజుకో ఒట్టు పెట్టుడు, బీజేపీకి 200 కూడా రావు, కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే, కాంగ్రెస్ది 3వ స్థానం, దానికి ఓటేస్తే బీజేపీకే లాభం, తెలంగాణ ప్రమాదంలో పడ్డప్పుడు మనమే ఏకం కావాలి, ఎన్నికలలో గత్తరబిత్తర కావద్దు, ఆలోచించి ఓటేయాలి, ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుపుతోనే తెలంగాణ గెలుపు, గోదావరికి అనే రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేనేం చెప్పినా గతంలోనే చాలా క్లారిటీగా తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఏమని చెప్పినా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక విష ప్రచారం ఏంది, ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేసిన. ఏం జరిగింది, 6 గ్యారంటీలు 13 అంశాలు 100 రోజులు, ఇది డెడ్ లైన్. ఇది నువ్వు పెట్టింది కాదు, నేను పెట్టింది కాదు, ఎవరు పెట్టిలు, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్టీ పెట్టింది, దాని పేరే కాంగ్రెస్.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 6 అంశాలని 6 గ్యారంటీలు అన్నారు. ఈ 6 గ్యారంటీలలో 13 అంశాలను పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ ప్రజలందరికీ సంబంధించి ఎన్ని రోజులల్లా 100 రోజులల్లా అమలు చేస్తామని చెప్పిలు. ఈ 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు అటకెక్కినాయి. 13 అంశాలు గోవిందాన్ని, 100 రోజులు తుస్సుమన్నాయి. దాంతో పాటుగా నేను క్లారిటీగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, వీళ్ళ వల్ల కాదు, నాకు తెలిసి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బడ్జెట్ అవసరమైతే పరాయి దేశానికి వెళ్ళి ఆ బడ్జెట్ తీసుకువచ్చి పెడితే ఈ 13 అంశాలు అంటే 6 గ్యారంటీలలో ఉన్న 13 అంశాలు నెరవేరుతాయే తప్ప ఇక్కడ ఉన్న బడ్జెట్కి అయితే అది అసాధ్యం. ఇంకొక అంశం కూడా మీ అందరికీ తెలిసిందే, ఏంది, రైతన్నలు పూర్తి స్థాయిలో కూడా 6 కాలం పండించిన పంట దానిని పండించి వాళ్ళకి ఇప్పటికే రైతు బంధు అంటే పెట్టుబడి సాయం ఇయ్యలే, పోనీ రైతులు ఆత్మహత్య చేసుకున్న కాడ రైతు బీమా ఇయ్యలే, మళ్ళీ దాంతోపాటు పంటను కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే కొనుగోలు కేంద్రాలలో నానా యాగి, ఓ పక్కన అకాల వర్షాలతోని పూర్తి స్థాయిలో కల్లాలు దడుస్తున్నాయిరా నాయన అంటే ఒక్కడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. దానితో పాటుగా కనీసం అంటే కనీసం ఆ చర్యలు తీసుకోపోగా కొన్న దాఖలాలు కూడా లేవు. దాదాపుగా చాలా చోట్ల కూడా దళారీ వ్యవస్థతో రైతులు ఈసారి భంగపడ్డారు. కొనుగోలు కేంద్రాల నుండి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లిన దాఖలాలు కూడా స్పష్టంగా కనబడ్డాయి. ఇలాంటి పరిస్థితులలో ఇక పంట బోనస్ ఇస్తారని తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు అనేది నా క్వశ్చన్. ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ బిడ్డలారా దయచేసి చెప్తున్నా, ఆగమాగం కాకుర్రి, గత్తర బిత్తర కాకుర్రి. ఈ తెలంగాణలో జరుగుతున్న దుర్మార్గమైన పాలనకు సంబంధించి మీకు చెప్తా, నేను చాలా క్లారిటీగా చెప్తా. ఇప్పుడు ఏంది అంటే, చాలా మట్టికి కూడా చాలామంది రకరకాలుగా కూడా విష ప్రచారమే చేస్తున్నారు తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ బిడ్డల మీద. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, మీరే న్యాయం చెప్పుర్రి, తెలంగాణ ప్రజలే న్యాయం చెప్పాలి. ఇది ఏంది, ఇక్కడ ప్రధానంగా కూడా ఈయన ఏం చెప్తున్నాడు, రోజుకొక దేవుడి మీద ఒట్టేస్తున్నాడు. మొన్ననేమో మొదటిసారి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసిండు, ఆ తర్వాత రామప్పకి వెళ్ళి శివుడి మీద ఒట్టేసిండు, ఆ తర్వాత పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసిండు, నిన్న మొన్న మల్లన్న మీద ఒట్టేసిండు, సిద్దిపేటకు సంబంధించి మల్లికార్జున స్వామి మీద. అంటే రోజుకో చోట ఎవడు ఒట్టేయమంటాడు అంటే, హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికా, లేకపోతే నా మీద నమ్మకం లేదు, కనీసం దేవుడి మీద నమ్మకం వేస్తున్నా, మీరు గెలిపించిర్రు, నేను ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, అందుకే దేవుడి మీద రాజీనామా చేస్తా, దేవుడి మీద ఒట్టేస్తున్నా అని చెప్తున్నావా అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాలి. నిజంగా నువ్వు ఆగస్టు 15వ తారీఖు, ఈ ఆగస్టు 15వ తారీఖే రుణమాఫీ చేస్తా అని చెప్తున్నావు కదా, మొన్న డిసెంబర్లో ఎందుకో డిసెంబర్ 9వ తారీఖు పోటు మొగోన్ లెక్క గిట్ల పోయి గట్ల తెచ్చుకో అని చెప్పిండు మగపిల్లగాడు, గిట్ల పోయి గట్ల తెచ్చుకోమని చెప్పిండు. మరి ఏమైపోయిందో కూడా ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే, తెలంగాణ బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో అలవి కాని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అవి అమలు చేయాలంటే దాదాపుగా నేను చెప్తున్నా కదా, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బడ్జెట్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే కానీ అవి అమలు కావు. ఇంకొక ప్రధానమైన విషయం కూడా మీరందరూ తెలుసుకోవాలి. ఓ నా తెలంగాణ బిడ్డలారా, ఈయన డిసెంబర్ 9వ తారీఖునే రుణమాఫీ చేయలే, అలాంటి వ్యక్తి ఆగస్టు 15వ తారీఖున ఏ విధంగా చేస్తాడు? సరే, చేసే వ్యక్తి ఉంటే నేను ఖచ్చితంగా, ఇగో తెలంగాణ ప్రజలారా, ఈ అధికారాన్ని మీరే ఇచ్చిలు, మీరు ఓట్లేస్తేనే నేను గెలిచిన కాబట్టి నేను చెప్తున్నా, సవాల్గా విసురుతున్నా, ఆగస్టు 15వ తారీఖు గనక నేను రుణమాఫీ చేయకపోయినా, 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయినా ఖచ్చితంగా రాజీనామా చేస్తున్నా అని బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అసలు నేను ఉండనో ఆగస్టు 15వ తారీఖు లోపు ఏమవుతుందో? ఎందుకు ముఖ్యంగా మంత్రి గారికి అభద్రతా భావం అంటే, సార్కు ఒక ప్రధానమైన బాధ ఉంది, దాని పేరే ఓటుకు నోటు కేసు అనేది ఉన్నది. ఇది దాదాపుగా ఏంది అంటే జూలై 14వ తారీఖు లేదా ఆల్మోస్ట్ విచారణకు సంబంధించి మేబీ మనకున్న సమాచారం ప్రకారం ఆ కేసుకు సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇవ్వడంతో పాటు ఆ కేసులలో పూర్తిగా ప్రధానమైన నిందితుడిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే మనందరికీ తెలుసు. అప్పుడు ఏం చేసిండు, ఎమ్మెల్సీ ఎన్నికలలో సెబాస్టియన్ అనే ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళి, మీరు మాకు ఓటు వేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మీకు సముచితమైన స్థానం కల్పిస్తాం, గౌరవం కల్పిస్తాం, దాంతోపాటుగా మిమ్మల్ని అక్కడ
పూర్తి మరొకసారి ఎమ్మెల్సీ అవకాశం లేదా ఇతర అవకాశాలు కూడా కల్పిస్తామంటూ డబ్బుల మూటలు కూడా ముందు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. దానిని క్లియర్ కట్గా పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా క్లియర్గా కూడా వాటన్ని అంశాలను కూడా ముందుకు తీసుకొచ్చి ఏం జరిగింది ఎట్లెట్లా అని కూడా చెప్పిండు. దాంతో పాటుగా దీంట్లో ఒక ప్రధానమైన కిరుకున్నది. ఆ కిరుకు ఏంది అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ బిడ్డలారా దయచేసి తెలుసుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఓటుకు నోటు కేసులో బహిరంగంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఆల్రెడీ దొంగ అని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. బహిరంగంగా వీడియోలతో బయటపడ్డ విషయం ఓటుకు నోటు కేసు. దాంట్లో సెబాస్టియన్కి సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారనుకోండి, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు అనేది కోర్టులో ఉంది. ఈ అరెస్ట్ అయ్యే భయంతోనే బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు అనేది మరో అంశం. మరి బీజేపీలోకి ఎందుకు వెళ్తాడు, భారతీయ జనతా పార్టీకి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అనేది కూడా మనం అడగచ్చు. ఎందుకు అంటే ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డికి బీజేపీకి సంబంధం ఏంటి అని కూడా తెలంగాణ ప్రజలు అడగచ్చు. ఓటుకు నోటు కేసు ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినంత వరకు మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒక్కసారి చూడండి, యావత్తు భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్లు దఫాలుగా కూడా జరుగుతున్నాయి. చాలా చోట్ల మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం ఏంది అంటే గతంలో జరిగిన ఓటింగ్ శాతం రోజుకు కూడా తగ్గుతూ వస్తుంది. ఒకవేళ పెరిగితే ఇది ఏ పార్టీకి మెర్జ్ అవుతుంది, ఎవరికి ఎక్కువ అవకాశం వస్తుంది అనేది మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ తగ్గుతూ వస్తున్నది కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి చాలా ఎక్కువ అవకాశాలు కూడా ఉన్న పరిస్థితి. ఎందుకంటే చాలా సర్వే సంస్థలు కూడా ఇప్పటి వరకు పీకే కానీ దాంతోపాటు చాలామంది కూడా గతంలోనే చెప్పలేదు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడే 400 పైగా కూడా ఏంది పార్లమెంట్ స్థానాలు వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్తే లేదు మీకు అన్ని రావు, 300 కూడా దాటవని కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే దాదాపుగా 200 పైచీలకు లోపే అనేది ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. అంటే రోజు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ కూడా పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితితో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో అధికారంలోకి రాదు, అది అందరికీ బాహాటంగా తెలిసిన విషయమే. ఆఖరికి పోటీ చేయడానికి ముందు వెనక ఆలోచించి నిన్న రాహుల్ గాంధీకి సంబంధించి అక్కడ ఏంది నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి కనబడింది. అది భయంగా చేసిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక దాంట్లో భాగంగా మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎలేటి మహేశ్వర్ రెడ్డి శాసనసభాపక్ష నేత. ఈయన తెలియని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మొదటి నుండి కూడా హల్చల్ చేస్తూ రోజుకొక బాంబు పేలుస్తూ భయంకరమైన విషయాలను బయటికి తీసుకొస్తున్నాడు. దాంట్లో భాగంగా మొదటిగా ఏంది అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దీంట్లో అంటే ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మొదటగా ఈయన చెప్పింది ఏంది, మీ కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేలు 8 మంది ఉన్నారు, ఆ తర్వాత మా పార్టీలోకి 23 మంది ఎమ్మెల్యేలు వస్తా అన్నారు, ఆ తర్వాత ఏంది రేవంత్ రెడ్డి బీజేపీలోకి రాబోతున్నాడు, దాంతోపాటు రేవంత్ రెడ్డి టార్గెట్ ఏడాదికి 40,000 కోట్లు సంపాదించడం. ఇది ఎలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పిన వాదన. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేత చాలా స్పష్టంగా సుస్పష్టంగా ఏమని చెప్పారు అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీకి రావడానికి అన్ని రకాలుగా కూడా ఫిక్స్ అయిపోయింది, ఇక మేము స్వాగతం పలుకుతున్నామంటూ నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ బాహాటంగానే స్వాగతం రేవంత్ రెడ్డి గారికి అని చెప్పాడు. దాంతోపాటు ఇంతటితో ఆగిందా అంటే మరొక వైపు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా స్వాగతం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో భాగం ఏంటంటే దీని అంతటికీ ఎపిసోడ్ కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఓటుకు నోటు కేసు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఈ ఓటుకు నోటు కేసు భయంతో పాటుగా ఇప్పటి వరకు తెలంగాణలో 2 జరిగినాయి. ఒకటి RRR ట్యాక్స్, ఇంకోటి RR ట్యాక్స్. మరి RR ట్యాక్స్ అంటే ఏంది, RRR ట్యాక్స్ అంటే ఏంది అనేది ఒక చర్చనీయాంశంగా కూడా మీ అందరికీ రావచ్చు. ఇది రేవంత్ రెడ్డి రాహుల్ ట్యాక్స్. ఇది రేవంత్ రెడ్డి రాహుల్ దాంతోపాటు ఇక్కడ ఏంది అంటే రియాల్టర్లను బిల్డర్లను దాంతోపాటు కొంతమంది అధికారులను మరికొంతమంది అంటే ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళను కొన్ని పర్మిషన్లు కూడా వాళ్ళందరినీ బెదిరించి తెలంగాణ నుంచి ఢిల్లీకి ఎన్ని వేల కోట్లు సొమ్ము పోయిందంటే ఇప్పటి వరకు 2,500 కోట్ల సొమ్ము పోయిందని ఇది కేటీఆర్ చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ 2,500 కోట్ల రూపాయలు మన రాష్ట్రాన్ని దాటి ఢిల్లీ ఖజానాలోకి వెళ్ళిపోయినాయి. పోనీ ఇదేమైనా అభివృద్ధి కోసమా, రాష్ట్రానికి సంబంధించి ఏమైనా నిధులు తేవడానికి అంటే కాదు, వీళ్ళు ఇక్కడి ముఖ్యమంత్రి పీఠం కాపాడుకోవడానికి వాళ్ళు ఇచ్చే కమిషన్ అనేది చాలా క్లియర్. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో
కేటీఆర్ చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో ఇంకొక మాట ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా బాహాటంగా ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 35,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయొచ్చు అంటే ఏ విధంగా తీసుకొస్తారు, ఎవరిని బెదిరిస్తారు, ఏ విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అంత సొమ్ము ఏ విధంగా వస్తుంది అనేది కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇందులో ప్రధానంగా కూడా మీరు చూడాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ బిడ్డలారా మళ్ళీ చాలా క్లారిటీగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోర్రి, ఈయన ఇచ్చిన ఏదైతే 6 గ్యారంటీలు అమలు అనేది అసాధ్యమైన ముచ్చట. అవి అలవి కాని హామీలు. ఎందుకు అంటే దాంట్లో 1 కాదు 2 కాదు 13 అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు వీళ్ళు ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడింది. అది రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన స్టోరీ. ఇక ఏంది కాంగ్రెస్ది 3వ స్థానం, దానికి ఓటేస్తే బీజేపీకే లాభం. నిజమే, ఎట్లా లాభం? అసలు కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి ఎట్లా లాభం అవుతుంది? ఇది మీకు చిన్న క్లారిటీ చెప్తా, తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది, ఆ తర్వాత బీజేపీ దూసుకెళ్తుంది 2వ స్థానంలో, ఆ తర్వాత 3వ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పడిపోయింది. ఏ విధంగా కాంగ్రెస్ పడిపోయింది, దీనికి ఓటేస్తే మళ్ళీ బీజేపీకి ఎట్లా లాభం అనేది కేసీఆర్ ఏ ప్రామాణికంగా చెప్పిండనేది చెప్తా. మీ అందరికీ తెలుసు వరంగల్ 3 ఎగ్జాంపుల్, మల్కాజ్గిరి, దాంతోపాటు చేవెళ్ళ. వరంగల్లో అభ్యర్థి ఎవరు? భారతీయ జనతా పార్టీ నుండి ఆరూరి రమేష్, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి కడియం కావ్య, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి సుధీర్ కుమార్. ఓకే, ఇక మల్కాజ్గిరి మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ నుండి సునీత, పట్నం సునీత, బీజేపీ నుండి ఈటల రాజేందర్, కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. ఇక చేవెళ్ళలో మీకు తెలియని విషయం కాదు, సేమ్ అక్కడ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, దాంతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థి. ఇక్కడ ఏం జరిగింది అంటే క్లియర్ కట్గా ఆలోచించండి. ఎట్లా బీఆర్ఎస్కు బీజేపీకి కాంగ్రెస్కి ఓటేస్తే బీజేపీకి ఎట్లా పోతుంది? ఇక్కడ వరంగల్ ఏంది మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ను గెలిపించడం కోసం, అంటే బీజేపీని గెలిపించడం కోసం ఎక్కడో ఉన్న ఏంది చేవెళ్ళ నుండి పట్నం మహేందర్, పట్నం సునీతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎవరి లాభం కోసం? ఫస్ట్ స్థానికులు కాదు, దాంతోపాటు స్థానికేతరులు, వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈటల రాజేందర్ కోసం. చేవెళ్లలో మీ అందరికీ తెలుసు ఇది బాహాటమైన ముచ్చట, దాంట్లో దాచేదే ఉన్నది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డికి జాన్ జబ్బా దోస్త్, ఆయన కోసం. ఇక వరంగల్ విషయానికి వస్తే బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలని కడియం కావ్య. కడియం అంటే నాకు తెలిసినంత వరకు ఈరోజు నా చెల్లెకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే వాళ్ళ ఇంటి పేరు మారిపోతుంది. మరి నాకు ఈ తెలియని ఆచారం తెలంగాణలో ఎక్కడిదో అర్థం కాదు, కానీ రాజకీయ నాయకుల బిడ్డలకు లేకపోతే కొంతమంది పబ్లిసిటీ అంటే పబ్లిక్లో ఎక్కువగా పేరు, ఇండస్ట్రీ కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళ ఇంటి పేరే కొనసాగుతుంది. ఒకవేళ అయ్యకు కనుక తినడానికి తిండే లేదనుకో ఇలా పేరు పెట్టుకోరు, మళ్ళీ వాళ్ళ అత్తగారి ఇంటి పేరే పెట్టుకుంటారు. వాళ్ళు సౌండ్ పార్టీ అయితే వాళ్ళ పేరు, లేకపోతే వీళ్ళ పేరు. ఇది చాలా క్రూరమైన నీచమైన సంస్కృతి. చెప్తున్నా కదా, ఇది ఎందుకు నేను కడియం కావ్యాన్ని కావ్యనే చెప్తా. ఆమె ఒక ఏంది అంటే ఇప్పుడు అసలు ఎవరు ఈ కడియం శ్రీయారి అనేది ఏ కమ్యూనిటీ, పద్మశాలి నుంచా లేకపోతే ఇతర నేతల నుంచా ఎక్కడి నుండి వచ్చింది అనేది మొన్న తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం పేరు ఉంటుంది అనేది మీ అందరికి కూడా తెలిసిన విషయమే. సో ఇక్కడ ఈయన ఏంది అంటే ఏదో చేయబోదామని పోయి ఇక్కడ జరిగిన ఎపిసోడ్ చూశారు. సో మొత్తానికి ఏంది అంటే బీజేపీని గొల్పియడానికి పాపం రేవంత్ రెడ్డి శతదా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పోరాటం మామూలుగా లేదు. భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న అతి పెద్ద, నాకు తెలిసి స్టార్ క్యాంపెయినర్ అన్నాడు కదా నిన్న వాళ్ళ పత్రికలల్లో, అంటే వాళ్ళే ఇక సొంత పత్రికలల్లో నేషనల్ స్టార్ అయిపోయిందట. ఇంకా ఇంటర్నేషనల్ స్టార్ అనలేని బాంచన్ అయితే ఓటుకు నోటు కేసులో అని చెప్పాలి, ప్రచారంలో కాదు. ఏం చేసిండని నేషనల్ స్టార్ అయింది ఆయన? మీకు జాతీయ స్థాయి స్టార్ క్యాంపెయినర్ అట. ఏం చేసిండని నాకు అర్థం కాదు. ట్రంప్ కూతురు ఇవాంకా వచ్చినప్పుడు ఆ డిస్కషన్ల పాపం కేటీఆర్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని పెడితే ఏం అడుగు. దాంతోపాటు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి భారతదేశం గురించి తెలంగాణ గురించి ఏదన్నా ఇస్తే ఏం మాట్లాడొస్తారు. ఈయనట స్టార్ క్యాంపెయినర్ అట, మళ్ళీ అందులో జాతీయ స్థాయి అట.
తెలంగాణ పీక్ పెట్టేది ఏం లేదు కానీ అక్కడి వే ఏదో పీక్తే కూట్ల రాయిది అనోడు అంటే ఏట్ల రాయిది ఇస్తాడు అంటారు చూడు, గదే జరుగుతున్నది ఇక్కడ తెలంగాణలో. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా చాలా క్లియర్ కట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీని గెలిపేయడానికి కాంగ్రెస్ శతదా ప్రయత్నం చేస్తుంది. అది దేనికోసం అంటే మీ అందరికీ తెలుసు, ఓటుకు నోటు ఉన్నది, దాని పంచాయతీ ఒడవాలి కాబట్టి అదొక ప్రయత్నం. ఇంకొక విషయం కూడా ఉన్నది ఇందులో. ఇప్పుడు ప్రభంజనం ఏది కొనసాగుతుంది అంటే ఇది నా సొంత అభిప్రాయమో కాదు, సర్వేల ఆధారంగా చెప్తున్నా. నిన్న ఒక ఆయన వచ్చిండు కోటు సూటు వేసుకొని, ఇప్పుడు నేను చెప్తున్న వాస్తవమైన కోణాలు నిజం. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలలో ఏది గెలవబోతుంది? 8 స్థానాలు కాంగ్రెస్, 8 స్థానాలు బీజేపీ, 1 ఎంఐఎం అని తోపు లెక్క దిగిండి ఆయన ఏమనుకుంటాడో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ఏ లేదట. ఆంధ్ర కుక్కలందరికీ చెప్తున్నా, ఎవరు తెలంగాణ మంచోళ్ళని కాదు, ఎవడైతే తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు చెయ్యాలని చూస్తున్నారో, ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎవరైతే అస్థిరపరచాలనుకుంటున్నారో, ఈ తెలంగాణ మీద ఎలాంటి కుట్రలు కుతంత్రం చేస్తే ఒక్కొక్క నా కొడుకుకి చెప్తున్నా 2001 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో మీ అందరికీ తెలుసు. నేను అందరినీ అనట్లే, ఈ తెలంగాణ రాష్ట్రం ఇద కుట్రలు చేస్తే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన కొంతమందిని, నిజమైన ఆంధ్ర వ్యక్తులు చాలా మంచులు, నా స్నేహితులు ఇప్పుడు నా ఆఫీస్లో కూడా చాలామంది వాళ్ళు కాదు, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు చేసే వ్యక్తులకు హెచ్చరిక. బిడ్డ మీ రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, లాగులలా ఏది తొండలు జొర్రిస్తానే, మీకు లాగులే లేకుండా చేస్తాం ఈ తెలంగాణలో అనుకుంటున్నారేమో. ఈ తెలంగాణ గడ్డ మీద కుట్రలు కుతంత్రాలు చేసి ఫేక్ సర్వేలు ఫేక్ రివ్యూలు ఇచ్చి దాంతోపాటు ఈ తెలంగాణ బిడ్డల మనోభావాలు దెబ్బతీసి ఈ తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు చేయదలుచుకుంటే కబ్బర్దార్ నా కొడుకుల్లారా. నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క నా కొడుకుకి చెప్తున్నా, ఈ తెలంగాణ 1200 మంది విద్యార్థుల బలిదానాలతో వచ్చింది. 1200 విద్యార్థుల బలిదానాలకు కారణం మీరే. మిమ్మల్ని మేము ఇక్కడ గలపమని రాలే, బాంచనని పోలే. అప్పుడేదో పెద్ద మనుషులు ఒప్పందం. ఇప్పటికీ ఉన్నారు కొంతమంది పెద్ద మనుషులు, సన్నాసులు, బురద మెదడు లేని సన్నాసులు, మేధావులు అని చెప్తున్నారు. కానీ ఒక్కొక్కని బట్టలు ఈడ్చి ఉరికిచ్చి తన్నాలి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఇక్కడ ఆటో డ్రైవర్లు చనిపోతా ఉంటే పట్టించుకోలే, రైతులు చనిపోతా ఉంటే పట్టించుకోలే, అక్కడ దళిత విద్యార్థి ప్రశాంతి చనిపోతే పట్టించుకోలే, 2 చిన్నారులు చనిపోతే పట్టించుకోలే. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొండ లెక్క కోతులు లెక్క ఎగిరిలు. నేను చెప్తున్నా కదా, కుక్కల కంటే అధ్వానం ఎగిరిరు. ఇప్పుడు మాత్రం మౌనంగా ఉంటారు. పదవులు కావాలి, బ్యాగులు కావాలి, అదేంది మై హోమ్ కానీ దాంతోపాటు మెగా కృష్ణారెడ్డి దగ్గరికి పోయి బ్యాగుల మూటలు తెచ్చుకున్న పెద్ద మనిషి వీడియో ఆడియో క్లిప్లు త్వరలో రాబోతున్నాయి. పదవి రాగానే అవి లైవ్ టెలికాస్ట్ చేస్తా. కబడ్దార్ చెప్తున్నా కదా, ఒక్కొక్కడి అంతున్నది ఇక్కడ డంప్ అయి ఉంటుంది. ఎన్నికలు కూడా అయిపోవాలి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోవాలి, అప్పుడు మీ సంగతి చెప్తాం మేము. ఒక్కొక్కడు ఈ తెలంగాణ మీద అప్పుడు సంగడ బింగడగిరిర్రు, ఓ ఏదో తెలంగాణ అయిపోయినట్టు. ఇప్పుడు మాట్లాడతలేరు. మరి ఆనాడు నేను ప్రశ్నించిన, మరి ఈనాడు మీరెందుకు ప్రశ్నిస్తలేరు? గాజులు దొడుకున్నారా? ఏమైనా బొట్లు పెట్టుకున్నారా? మేధావి వర్గం అనేటోడు మీ ఇంట్లో మీ బిడ్డలకు ఆ రోజు IIIT బాసర్లో గవర్నర్ గారిని మాట్లాడినివ్వకపోతే గ్రౌండ్లో ప్రెస్ మీట్ పెడితే ఓ ఎగిరిర్రు కదా. మరి ఈరోజు నల్గొండ భువనగిరికి సంబంధించిన వైష్ణవి అని 2 చిన్నాళ్ళు చనిపోతే కనీసం కళ్ళు కనబడతలేవా? చెవులు ఈనబడతలేవా? దళిత బిడ్డ ప్రశాంత్ చనిపోయింది పులిహోర తిని, కళ్ళు కనబడతలేవు. 200 మంది రైతులు పైచిలకు చనిపోయింది, కళ్ళు కనబడతలేవా? 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? పైసలకు ఆశపడ్డరా? కకృతి పడ్డరా? కుక్కబొక్క లెక్క ఆశపడి ఉన్నారా పదవుల కోసం? ఎందుకు మాట్లాడతలేదు? సావజ్ వచ్చిందా తెలంగాణలో బిడ్డ వచ్చినాక పదవుల కోసం? వీళ్ళట మేధావి వర్గం అని తిరుగుతున్నారు. నాకు కొంతమంది ఉన్నారు, అసలు ఎట్లా తెలుసా, బట్టలు ఊడదీసి కొట్టాలనిపిస్తుంది వాళ్ళని చూస్తే. మీ ఊళ్ళల్లో కత్తరు జర పైలం మేధావి అని చెప్పుకుంటున్నారు కొంతమంది. వాళ్ళకి చెప్పుల దండలేసి స్వాగతం పలుకురి, అదే దండలేసి అదే ఊరి పొలిమేర నుండి పంపిరి. వీళ్ళట తెలంగాణ కట్ట తురుణ్ లెక్క చదివిర్రట. ఇక వాళ్ళు చదివని బుక్కులు లేవట, వాళ్ళకే మొత్తం తెలుసా, ఇగో ఇట్లా మొత్తం తెలుసట, ఇట్లా చదివిర్రట, వాళ్ళకు మాత్రమే తెలుసట. ఇక తెలంగాణలో ఎవ్వరికి తెలియదట. వాళ్ళకున్నంత విషయ పరిజ్ఞానం, వాళ్ళకున్నంత జ్ఞానం, వాళ్ళకున్నంత అది తెలివి ఎవ్వడికి లేదట. వీళ్ళే తురుణ్ తోపులట, వీళ్ళు దిగిల్లట. ఆకాశం నుండి ఊడిపడ్డ ఆకాశరామన్న వీళ్ళు మేధావులు అని చెప్పుకొని తిరుగుతున్నారు తెలంగాణలో కుక్కబొక్క లెక్క. అదేంది కాంట్రాక్టర్ల దగ్గర పోయి ఇదే రేవంత్ రెడ్డి బ్యాచ్ చెప్తాడు, పోయి బ్యాగులు తెచ్చుకొని ఇవాళ రేపు మురుగుతున్నాయి ఆడ. అరే తెలంగాణలో ఇంత జరుగుతా అంటే పంటలు ఎండిపోతున్నాయి, సిగ్గు అనిపిస్తలే ఏదో మేధావి వర్గం అనేటోడికి? ఎవడెవడైతే ఆ ట్యాగ్ లైన్ పెట్టుకొని తిరుగుతాడో వాడు
వీళ్ళట మేధావి వర్గాలట లొట్టపీసట. ఒక్కడన్నా అరే గా లాకప్ డెత్ జరిగింది భయ్ నల్గొండ జిల్లాలో, ఏం చేస్తున్నారు? గా క్రిషాంక్ అనే పిల్లగాడు ఏం చేసిండు? ఆయన ఏం పాపం ఏం నేరం చేసిండు? రేవంత్ రెడ్డి జారీ చేస్తున్న సర్క్యులర్ ఏదైతుందో ఇది ఫేకు, ఇది ఒరిజినల్ అని పెట్టిండు. వాళ్ళు ఒక గ్రూప్లో చాటింగ్ చేసుకుని నేను ఏ టైంలో అరెస్ట్ చేయాలి, ఎట్లా చేయాలి, ఈయనను అరెస్ట్ చేయాలి, లేకపోతే ప్రభావం పడుతుంది. సిగ్గు అనిపిస్తలేదు కొంచెం కూడా? ఎందుకు స్పందిస్తలేరు రాబాయ్ మీరు మేధావులు అనేటోళ్ళు? నాకంటే పెద్దోళ్ళు ఉండొచ్చు, ఇన్నోళ్ళు ఉండొచ్చు, కానీ తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు వాడి బట్టలు కూడా తీసుకొట్టడం మాకు తెలుసు. ఇదే తెలంగాణ ఉద్యమంలో నేను తురుపు నేను తోము అని చెప్పి మొత్తం ఇట్లా గజాలు పట్టుకొని ఓ ఆగమాగం మైకులు పట్టుకొని తెలంగాణ బిడ్డలారా ఈ తెలంగాణ రాష్ట్రం రాకపోతే అని ఒర్రిరు కదా. మరి వచ్చిన తెలంగాణలో అన్యాయం జరుగుతున్నది. ఇప్పుడు ఏడబోయారు మీరు? తెలంగాణ ఓ బొచ్చడు సంస్థలు బొచ్చడు ఆర్గనైజేషన్లు పెట్టుకొని ఏం బీక్తున్నారు ఇప్పుడు మీరు? రేవంత్ రెడ్డికి ఏమైనా మసాజ్ చేస్తుర్రా? తలనొస్తుందంటే ఆయిల్ పెట్టి, లేకపోతే ఏమైనా కాళ్ళు ఒత్తుతుర్రా? మీ బతుకులు జడ. తెలంగాణ ప్రాంత బిడ్డలు అల్లాడిపోతూ ఉంటే, రైతన్నలు కన్నీళ్లు పెడతా ఉంటే, మేధావి వర్గం అనే ట్యాగ్ వేసుకొని ఈరోజు తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే కనీసం మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. మీరాయి మేధావులు అని చెప్పుకునే వర్గానికి, మీరాయి తెలంగాణ రాష్ట్ర బావుగౌరవం. ఇంకా ఒక్కొక్కడు సావుదలకు ఉన్నాడు, అయినా కూడా ఇంకా మాట్లాడాడు. చాలా మంది ఉన్నారు మేధావి వర్గం అంటాడు. సిగ్గులు లేకుండా తిరుగుతున్నారు తెలంగాణలో. మళ్ళీ వీళ్ళకు మేము ఎంఏ దాన్ని ఏమంటారు, మేము పిహెచ్డీలు ఆపి అది ఇది పొట్టు చదివినాం, మేము ఎంతో పెద్ద మేధావులం అని చెప్పి తిరుగుతున్నారు ఈ తెలంగాణ. లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్లం, పెద్ద ఉద్యోగాలు చేసినామని తిరుగుతున్నారు. సిగ్గు అనిపించాలా చెప్పుకోనీకి. అవి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఘోరంగా అంటే అన్యాయం జరుగుతున్న రైతులు అల్లాడిపోతున్నారు. ఇదే జనగామ మార్కెట్, వరంగల్ ఎనుమాల మార్కెట్, ఏది ఖమ్మం మార్కెట్, కరీంనగర్ మార్కెట్, నిజామాబాద్ మార్కెట్, నల్గొండ మార్కెట్ వడ్లుగోళం లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. రైతులు అల్లాడిపోతున్నారు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి. దాంతోపాటు నీళ్లు దొరకక కొన్ని గిరిజన గ్రామాలలో, కొన్ని తండాలలో, కొన్ని చోట్ల మడుగులలో నీళ్లు తాగుతున్నారు. సిగ్గు అనిపిస్తలేదా మేధావి వర్గానికి? పోయి ప్రశ్నిస్తే ఏమైంది? మళ్ళీ వీళ్ళట తోపు తురుములు అని చెప్తున్నారట. వెధవలంతా ఒక్కచోట చేరి తెలంగాణను గత్తరబిత్తరి చేస్తున్నారు. మార్పు నా లొట్టపీసుల మార్పు. ఏమైందిరా మార్పు వచ్చినాక నాకు అర్థం కాదు. పందికొక్కులు లెక్క దొబ్బి తింటాలు ఆర్థిక వనరులంతా, వాని వీని బెదిరించుకుంటా. ఎంతమంది లేరు? ఎంతమంది అధికారులు కన్నీళ్లు పెట్టుకుంటలేరు? మళ్ళీ వీళ్ళట మేధావి వర్గాన. ఎవడన్నా మీ దగ్గరికి వచ్చి మేధావి అంటే చెప్పుల దండలేరు. నేను అందరినీ విమర్శిస్తలేను, కొంతమందిని చెప్తున్నా. నా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న కొంతమంది మేధావి వర్గాన్ని చెప్తున్నా. మేధావి వర్గం అని చెప్పి నా తెలంగాణ ప్రాంతాన్ని, నా తెలంగాణ బిడ్డలను అన్యాయంగా బలి చేస్తున్న ఆ వర్గాన్ని నేను హెచ్చరిస్తున్నా, చెప్తున్నా. ఖబర్దార్, మీరు ఏదో అనుకోర్రి, ఊసిపోయిన బొచ్చుతో సమానం మా తెలంగాణ బిడ్డలకు. మా తెలంగాణ బిడ్డలను గత్తర బిత్తర చేసి ప్రజలందరినీ ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డలారా, ఎవడొచ్చినా కూడా చెప్పులు మెడలేరు. ఏదన్నా అయితే తర్వాత నేనే వచ్చి చూసుకుంటా. ఇక చూడుర్రి, కేసీఆర్ గింత మంచిగా చేస్తున్నాడు కదా. ఇక ప్రజలు ఇదే మేధావి వర్గం అనేటోడు బస్సులు పెట్టుకొని పోయేటోళ్ళను, లేకపోతే సైకిల్ వేసుకొని పోయేటోళ్ళను, లేకపోతే ఆ కార్లో టూ వీలర్ వేసుకొని బొమ్మను ఇంత జనాభాత్తరో రమ్మను. బిడ్డలారా, మేము పెద్ద చదువులు చదివినాం, మేము పెద్ద ఆఫీసర్లుగా పనిచేసినాం, లేకపోతే నాకు తెలంగాణలో పెద్ద పేరు ఉంది, లేకపోతే ఉద్యమంలో గొప్పగా పనిచేసినా అని ఓ ట్యాగ్ లైన్ వేసుకొని వచ్చి మీ దగ్గర మోసం చేస్తున్నాడు. నిజంగా చెప్తున్న వాళ్ళందరినీ వాళ్ళ ఊళ్ళలో పుట్టినూళ్ళలో సర్పంచ్గా పోటీ చేయని ఇనామస్గా ప్రత్యర్థి లేకుండా పోటీ చేసి గెలిచి రమ్మానూరు. ఎవ్వడి వల్ల కాదు. నేను చెప్తున్నా కదా, నేను అందుకే చెప్తున్నా, నేను నిజాలే చెప్తా. ఎవడేమన్నా అనుకొని అన్నా నువ్వు బీఆర్ఎస్ అమ్ముడు పోయినావు అంటే, నేను తల్లికి పుట్టినా నువ్వు తల్లికి పుట్టినావు అన్నోడు ఎవడో కానీ చెప్తున్నా. గుర్తుపెట్టుకోరు, గాడిదలో పుట్టలే మనం, అంగట్ల సరుకులు కాదు, గొర్రెలం కాదు. విపక్షాలకు సపోర్ట్ చేయాలి, తెలంగాణ ప్రజల ఇష్యూలు లేవట్టాలి. అధికారానికి బాంచన్ దొరాని ఏం బానిస చేస్తావు? తప్పులను ఎత్తి చూపవా? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ఉన్నాడు. నువ్వు పన్ను కడుతున్నావు కదా, ఓ తెలంగాణ బిడ్డ నువ్వు పన్ను కడుతున్నావు కదా. ఆయన ఉండే నివాసం కానుండి, ఆయన తిరిగే వాహనం నుండి, ఆయనకున్న సెక్యూరిటీ, ఆయన తినే తిండి అన్నీ ఎవని పైసలు? వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులా? మనవి కాదా? వాళ్ళు జీతాలు తీసుకుంటలేరా? నెల ఎమ్మెల్యేలు వీళ్ళందరూ తీసుకుంటలేరా జీతాలు? మంత్రులు, సీఎంలు అలవెన్స్లతో దొబ్బి తింటలేరా మన సంపద? ఎందుకు ప్రశ్నించద్దు భయ్? ఎవరి సంపద? నీది అది.
నువ్వు చేతులు కట్టుకొని కూకొని అన్న బీఆర్ఎస్ ఛానల్, కాంగ్రెస్ ఛానళ్ళు, లేకపోతే బీజేపీ హురే మీ ఆల్రెడీ మీ కుక్క ఛానళ్ళు ఉన్నాయి, వాటిని మురిగించుకోరు. ఆల్రెడీ ఆ ఛానళ్ళ పని అయిపోయింది, అవుట్డేటెడ్ అవి. తెలంగాణలో ఎవడు ఆదరియడిగా ఆల్రెడీ చెప్తున్నా కదా, ఫేక్ వ్యూవర్షిప్లతోని ఫేక్ సబ్స్క్రైబర్లతోని మేము రాలే. మాది ఒక్కరు చూసినా చాలు, నేనే చెప్తాను కదా, ఒక్కరు చూసినా చాలు, నిజాయితీ పరులు ఒక్కరు చూసినా చాలు. మాకు ఈ లొంగలు దొంగలు అవసరం లేదు. ఎందుకు అంటే అదేంది ముంబై, చెన్నై నుండి ఒకటి ఉంటుంది, నెలకు 3 లక్షల నుంచి 5 లక్షలు కట్టాలి. కడితే ఇగో ఈ టైంలో ఈ ప్రోగ్రామ్ వస్తుంది, దీన్ని ఇంత ప్రమోట్ చేయాలి అంటే 50,000 మంది చూస్తున్నట్టు, 1,00,000 మంది చూస్తున్నట్టు, ఇతరత్ర చూస్తున్నట్టుగా చేస్తారు. అది నేను చెప్తున్నా కదా, అదే లైవ్ మధ్యాహ్నమో సాయంత్రమో పెట్టమని చెప్పారు, నమ్ముతారు తెలంగాణ ప్రజలు. అంత బోగస్ వ్యూస్. అందుకే చెప్తున్నా, నేను ఎప్పటికీ మీతోనే ఉంటా అని చెప్పినా, నాడు చెప్పిన వైఆర్టీవీ ఎప్పుడు మీతోనే ఉంటుంది. గతంలో కూడా నా స్టేట్మెంటు మీరు కిందికెళ్ళి చూడండి, ఖచ్చితంగా కనబడుతుంది. ఏమని చెప్పినా, రేపు భవిష్యత్తులో ఇంకే పార్టీ అయినా కేవలం 15 రోజులలో వాళ్ళని ప్రశ్నించడం ప్రారంభిస్తానా, నా బాధ్యతాయుతమైన జర్నలిజం నేను చేస్తున్నా. నేను కొన్ని సంవత్సరాల పాటు, దాదాపుగా 10 సంవత్సరాల పాటు అనుభవం ఉన్న జర్నలిస్ట్, శాటిలైట్ ఛానల్లో చదివిన. నేనేం యూట్యూబర్ని కాదు, నిన్న మొన్న ఏం చేయలేదు. నాకు జర్నలిజం ఆ అక్రిడేషన్ కార్డు కూడా ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఈడ ఏంది అంటే తెలంగాణ ప్రజలను ఎట్లా గోస పెట్టాలి, కంచంలో మంచిగా ఇంతంత పచ్చడి, ఇంతంత పెరుగు, సాంబారో, కర్రీయో, ఫ్రై వేసుకొని తినే తెలంగాణ బిడ్డలను ఈరోజు ఏంది అంటే కనీసం అన్నంలో నీళ్ళు వేసుకొని ఉప్పేసుకుని తినే పరిస్థితికి తీసుకొచ్చిళ్ళు నేను చెప్పిన ఈ వర్గాలన్నీ. కాబట్టి తెలంగాణ ప్రాంతం మళ్ళొక్కసారి మోసపోతాయి పార్లమెంట్ ఎన్నికలలో. మనకు చిప్పగతి కాదు, మన బతుకులే ఆగమైతాయి. నేను చెప్తున్నా కదా, మన బతుకులు ఆగమైపోతే తర్వాత దిక్కు దివాను ఉండదు. అందుకే క్లారిటీగా ఆలోచన. దయచేసి చెప్తున్న తెలంగాణ బిడ్డలారా, నేను మీ ఇంటి కొడుకుగా భావించండి. ప్రతి రైతన్న, నేను రైతు బిడ్డను, నేను అందరికీ చెప్తా ఉన్నా, ఈరోజు మనం తినే కంచంలో అన్నంలా ఇంతంత నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని తినే దౌర్భాగ్య పరిస్థితి అదు. మనం గతంలో ఎంత హాయిగా ఉన్నామో అంత హాయిగా ఉండాలి అంటే నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే రావాలి. ఎందుకు రావాలంటే, ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచిన వ్యక్తి 20 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే ఫస్ట్ 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్, దాంతోపాటు ఏమేం చేయాలనే ప్రణాళికలు వస్తాయి. మరో 5 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. దాంట్లో భాగంగానే కాళేశ్వరం పూర్తయింది. మరో 5 సంవత్సరాలలో విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ మరో 5 సంవత్సరాల తర్వాత ఫుల్ఫిల్ అయిపోతాయి. 20 సంవత్సరాలు ఏ రాష్ట్రమైనా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉంటే ఇది అవుతుంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ 2014 నుండి 18 టీడీపీ అయింది, మళ్ళీ ఇప్పుడు ఏంది వైఎస్ఆర్సీపీ అయింది. మళ్ళీ భవిష్యత్తులో ఇప్పుడు అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్సీపీ వస్తాయని చెప్తున్నాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వైఎస్ జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని. నేను ఏమని చెప్తున్నా అంటే, ఒకటే ప్రభుత్వాన్ని కంటిన్యూగా ఉంటే రేపు భవిష్యత్తులో అది మంచి జరుగుతుంది అనేది నా కాన్సెప్ట్. ఎందుకు అంటే వాళ్ళు చేసే తప్పులనైతే మరి విపక్షాలు ఎందుకున్నాయి? రోడ్ల మీద ఏంది గడ్డి వీక నీకున్నాయా, కోడిగుడ్డు మీద ఈకలు వీక నీకున్నాయా? తెలంగాణ ప్రజలకు మంచి చేయాలంటే పోరాటం చేయాల్సిందే కదా. లేదు మేము అధికారంలోకి వస్తా అంటే మరి కమ్యూనిస్టులు నాకు తెలిసి నేను పుచ్చినప్పటి నుండి విపక్షంలో ఉంటారు. మా కాడ ఓంకార్ అని ఉండే ఎమ్మెల్యే అప్పుడెప్పుడో జమాన్లా, ఆయన తప్ప నేను ఎవరిని చూడలే. మీ అందరికీ చెప్తున్నా, ఇగో కదం తొక్కిన కని జనం ప్రతిధ్వని. కార్మిక క్షేత్రంలో కేసీఆర్కు అపూర్వ స్వాగతం. రోడ్ షోతో జనసంద్రమైన గోదావరి చౌరస్తా. నవ్వుతూ నవ్విస్తూ ప్రశ్నలు సంధించిన కేసీఆర్. వామపక్షాలకు కేసీఆర్ సూటి సవాల్. మీరు కాంగ్రెస్ వైపా, కార్మికుల వైపా, ఆదానితో మిలాఖత్పై సీఎంతో జవాబు చెప్పించండి. నేటిలోగా నా ప్రశ్నకు బదులు ఇవ్వండి కేసీఆర్. ఇక కమ్యూనిస్టులు ఎట్లున్నారు? ఒకప్పుడు అంటే నిజమైన వామపక్షాలు ఉండే, ఇప్పుడు అవ్వెక్కడి? అన్నా నాకు ఏ ఎమ్మెల్యే ఇత్తవే, ఏ ఎమ్మెల్సీ ఇత్తవే, లేకపోతే ఎంత ఇత్తవే? ఓ వామపక్ష లీడర్కు సంబంధించి ఆయన ఇక దుర్మార్గాలు ఏ స్థాయిలో ఉండే? ఓ కేసులో బాధితుడు కాబట్టి ఆయన ఏకంగా ఇప్పటి కాంగ్రెస్కు సపోర్ట్ చేసిండు. ఇక అది మీ అందరికీ తెలిసిన బహిరంగంగా రహస్యమే. ఎవడేం కడిగిన శుద్ధపూస కాదు, అందరూ లంగలే, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. దాంట్లో కొంచెం బయటికి వచ్చే లంగలు ఉన్నారు, కొంతమంది తెర వెనుక ఉండే లంగలు ఉంటారు, అంతే. ఎన్నికలలో మతాల గురించి మాట్లాడడం నిబంధనలకు విరుద్ధం. హోంమంత్రి అమిత్ షా రోజు దేవుడి బొమ్మ నెత్తి మీద చేతిలో పెట్టుకుని సభలలో మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కనిపించదు. డైరెక్ట్గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా స్వయంగా దేశ ప్రధాని మాట్లాడితే ఈసీకి కనిపించదు. నీ గుడ్లు పీకి గోళీలాడతా, నీ పేగులు తీసి మెడలో వేసుకుంటాం, నేను పండబెట్టి తొక్కుతామని సీఎం మాట్లాడితే ఎన్నికల కమిషన్కు అది అసభ్యంగా కనిపిస్తుంది. కేసీఆర్ ఏమన్నాడు?
కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు. ఇగో ఇంకొకటి, వాళ్ళ గుండెలు వణుకుతున్నాయి, అందుకే ఆగబట్టిర్రు. 48 గంటల తర్వాత నిషేధించిన నా గొంతు మళ్ళీ మాట్లాడుతున్నది. నేను ఏం చేశానని నా గొంతును ఆపారు, ఎందుకు నా గొంతు నొక్కిండ్రు. కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ బీజేపీలకు గుండెలు వణుకుతున్నాయి. ఈ ఇద్దరు కుమ్మక్కై ఎట్లనైనా నన్ను ఆగబట్టాలని నిలువరించాలని కుట్ర చేసిర్రు, నాపై బ్యాన్ పెట్టిర్రు అంటూ కేసీఆర్ చెప్పిండు. నిజంగా ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థులను అడుగుతున్నా, యువతను అడుగుతున్నా, మేధావి వర్గం అంటారు కదా, ఇంతసేపు చెప్పినా కదా, వాళ్ళని కాకుండా మంచి మేధావి వర్గం వచ్చి ఉంటుంది ఇలా, వాళ్ళను అడుగుతున్నా. ఇక్కడ ఈ దేశానికి సంబంధించిన ఎన్నికల కోడ్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎన్నికల అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ క్లియర్ కట్గా మీరు 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంది అంటే ఎన్నికలలో మతాల గురించి మాట్లాడడం చాలా విరుద్ధం. ఇది 100% తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. దాంతో పాటుగా ఆ దేవుడి బొమ్మ నెత్తి మీద పెట్టుకొని చేతులలో పెట్టుకొని మాట్లాడితే ఇది ఎలక్షన్ కమిషన్కు ఎందుకు కనబడతలేదు? ఒకసారి మీరు ఆలోచించండి. ఎలక్షన్ కమిషన్కు దేవుళ్ళ ఫోటోలతోని ప్రచారం చేయడం నిషేధమా కాదా? మతాలు కులాలు అనేది మాట్లాడకూడదు అని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందా లేదా? ఒకటి. ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లింలు అని అడ్డగోలుగా మాట్లాడిన ఈ దేశానికి సంబంధించిన ప్రధాని విషయంలో కూడా ఎందుకు ఆపలేదు? దాంతోపాటు నీ గుడ్లును పీకి గోలీలాడుతా నీ పేగులు తీసి మెడలో వేసుకుంటా, నాకు తెలిసి ఇది అటెంప్ట్ మర్డర్, డైరెక్ట్గానే ఒక బెదిరింపు కింద దీన్ని సుమోటగా కేసు నమోదు చేయొచ్చు. నిజంగా రాజ్యాంగంలో పనిచేసే వ్యవస్థ ఉంటే పోలీసు, ఇక నిన్న చెప్పిన కదా నేను, వాళ్లకు కేసీఆర్ అనే వ్యక్తి మీద విపక్షాల మీద ఉన్న ధ్యాస అధికార పక్షం మీద ఉండదు. సోషల్ మీడియాలో నిన్న ఒక సర్క్యులేట్ అవుతుంది. దాని గురించి నేను రాష్ట్ర డీజీపీ గారికి పోలీసు వ్యవస్థ అందరి చెప్పిన, ఎవడో వచ్చి గోల్కమ్నా గొట్టంగా ఆడిస్తే మనోభావాలు దెబ్బతింటాయంటే ఎఫ్ఐఆర్లు నమోదైనప్పుడు మొత్తం పోలీసు వ్యవస్థ గ్రూపులలో తిరుగుతున్న దాన్ని మాత్రం ఏ ఒక్కరు పాపం దాన్ని పరిగణించరట. ఇక్కడ మన తెలంగాణ ఉద్యమ నేత తొలి ముఖ్యమంత్రి గారు మీకు కనబడుతున్నారు కదా, సెల్ఫీలు దిగుతున్నారు వాళ్ళ కార్యకర్తలు, అభిమానులు, సంథింగ్ ఎవరో ఎక్సెట్రా. ఇక్కడ ఏం చేసిర్రు, ఇక్కడ మార్కు పెట్టింది లెమన్ టీ అండి. ఈ లెమన్ టీని తాగుతూ ఉంటే మద్యం తాగుతున్నాడని ఒక్కొక్క బాడకావులు, లేకపోతే అజ్ఞానం మిడిమిడి జ్ఞానంతో ఇది షేర్ చేస్తున్నారు. ఇది అన్ని గ్రూపులలో తిరుగుతున్నది. కానీ దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందించదు, దీని మీద పోలీసు వ్యవస్థ కేసులు పెట్టరు, కంప్లైంట్లు ఇస్తే తీసుకోరు, దీన్ని ఎఫ్ఐఆర్ చేయరు. ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తారు. అదే కాంగ్రెస్ పార్టీ ఏదైనా విషయం జరిగితే దాన్ని క్రిషాంక్ లాంటి వ్యక్తులు, లేకపోతే ఇతరత్ర బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్, లేకపోతే బీజేపీ వాళ్ళు ఎవరైనా ట్యాగ్ చేస్తే దాన్ని షేర్ చేస్తే ఖతం ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, తీసుకుపోతారు అన్నట్టు. మీకు అర్థమైందా? ఇది నేను రాష్ట్ర డీజీపీ గారిని ఇప్పటికీ కాదు, రాష్ట్ర మొత్తం పోలీసు వ్యవస్థను అడుగుతున్నా. దీని మీద సోషల్ మీడియాలో సర్క్యులేట్ ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిందే, వాళ్ళను బొక్కలేయాల్సిందే. ఇది మీ బాధ్యత, మీ కర్తవ్యం. లేదు కాదు కూడదంటే అది మీ విఘ్నతకే నేను వదిలేస్తా. నేను ఖచ్చితంగా ఇది మీ విఘ్నతకే వదిలేస్తా. ఎందుకు అంటే ఇది మీ చేతిలోనే ఉన్న పని. ఇక దాంతో పాటుగా నేను చెప్తున్నా కదా, అది ఎలక్షన్ కమిషన్కు పంపేది. ఇక్కడ మతాల గురించి, దేవుళ్ళ గురించి ఒక వ్యక్తిని గుడ్లు బిక్తా, పేగులు మెడలేసుకుంటా, నేను పండబెట్టి తొక్తా అని మాట్లాడుతున్న సీఎంకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ వర్తించవు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ గుండెలు వణుకుతున్నాయి. పార్లమెంట్ స్థానాలలో ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? బహుశా బీఆర్ఎస్ పార్టీకి మీకు తెలుసా 12 స్థానాలకు పైన బల్ల గుద్దినట్టు, ఇది రాసుకోండి. 12 స్థానాల పైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. 12 స్థానాలలో డెఫినెట్గా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. రైతులు కోపంగానే ఉన్నారు, యువత వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తా అని చెప్పిండు మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అప్పుడే అన్నారు, ఓరి నాయనో నీకు దండం రా మహాప్రభు, వాలంటీర్ వ్యవస్థ 3-4 లక్షలు తీసుకొచ్చి పెడితే ఇక మొత్తం ఉద్యోగాలన్నీ అటకెక్కిత్తవురా నాయన, నీకు అద్దురా స్వామి అనేది తీసుకొస్తారు. ఎంత? 10,000, 5,000, 8,000 బిచ్చం వేసినట్టే ఇస్తారు వాళ్ళకు. నేను చెప్తున్నా కదా, ఇది ఘోరం. నేను అందుకే ఏం చెప్తున్నా అంటే మొత్తం భజన బ్యాచ్ అయిపోయింది, ఇక మామూలుగా లేదు. కాబట్టి మీరు ఆలోచించుకోరు తెలంగాణ బిడ్డలారా. దయచేసి నేను మీ దగ్గర నేను ఒక విషయాన్ని పెడుతున్నా, దాన్ని మీరే ఆలోచించుకోండి. నిర్ణయం మీదే. అల్టిమేట్గా తెలంగాణ ప్రజలదే నిర్ణయం. నేను చెప్తున్నా కదా, ఎప్పుడైనా తెలంగాణ ప్రజలకు ఒక అంటే ప్రతి కుటుంబం, తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఒక బిడ్డ లెక్క నేను మాట్లాడుతున్నా తప్ప ఇక్కడ వాడేదో చుట్టం, లేకపోతే వీడేదో పగోడు, వాడేదో దోస్త్ అనేది కాదు.
నిజంగానే చెప్పాలి. సో వాస్తవాలను మీ ముందు ఉంచిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోరు. ఇక దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు, ఇది బహుశా నాకు తెలిసినంత వరకు ఇది ఒక సంచలనం. గతంలో నేను ప్రముఖ శాటిలైట్ ఛానల్లో పనిచేసేటప్పుడు రోహిత్ వేముల ఇది ఎంత రచ్చ అయిందంటే జాతీయ స్థాయి నుండి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అబ్బబ్బబ్బబ్బబ్బా ఇప్పటి ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా, ఎంత అన్యాయంగా, ఎంత ఘోరంగా, ఎంత నీచంగా వ్యవహరిస్తుందనడానికి ఉదాహరణ ఈ కేసుకు సంబంధించట ఏమైందనేది చెప్తా. రోహిత్ వేముల తెలుసు కదా, మంచి ఒక పేద కుటుంబం నుండి వచ్చిన మెరిట్ స్టూడెంట్, అద్భుతమైన తెలివితేటలు, అద్భుతమైన నాలెడ్జ్ ఉండి చదువులో గణనీయంగా రాణించే ఒక వ్యక్తి, సామాన్యుడు కాదు ఆయన. ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి కష్టపడి సీట్ తెచ్చుకున్న ఆ పెద్ద మనిషి గురించి ఎంత నీచంగా వివరించాలనే చూడు. రోహిత్ ఆత్మహత్యపై రాష్ట్ర పోలీసుల నివేదికను నిరసిస్తూ శుక్రవారం హెచ్సియులో ఆందోళనకు దిగిన విద్యార్థులు. రోహిత్ వేముల దళితుడు కాదట. నెంబర్ 1 క్వశ్చన్, ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. రోహిత్ వేముల అనే పర్సన్ అసలు ఆయన దళితుడే కాదట. ఆయన ఆత్మహత్యకు వివక్ష కారణం కాదట. కులం బయటపడుతుందనే బలవన్ మరణమట. హైకోర్టుకు రాష్ట్ర పోలీసుల దర్యాప్తు నివేదిక. నిందితులైన బీజేపీ నేతలందరికీ కూడా క్లీన్ సీట్. మరి నాటి రాహుల్ పరామర్శ సంగతేంది? మేనిఫెస్టోలో చెప్పిన న్యాయం ఇదేనా? దర్యాప్తు తీరుపై తల్లి సోదరుడి అనుమానం. మళ్ళీ హెచ్సియులో విద్యార్థుల ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంది? కాంగ్రెస్. నాడు ఆందోళనకు దిగింది ఎవరు? కాంగ్రెస్. నేడు జాతీయ స్థాయిలో ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ. నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మిత్రులు. మరి అధికారంలో ఉన్న పార్టీ న్యాయం చేయాల్సింది ఎవరికి? ఖచ్చితంగా కూడా నాటి బాధ్యతలను నేడు ఖచ్చితంగా న్యాయం చేయాలి కదా. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. మరి దళిత విద్యార్థి కానప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారట, ఎందుకు పరామర్శించారట, ఈ వాస్తవాలన్నీ కూడా తెలియాలి. ఇక్కడ కుల వివక్షతో అవమానానికి గురై ఆత్మహత్య చేసుకున్న హెచ్సియు పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ 8 ఏళ్ల కిందట అప్పటి ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కుల ఆధిపత్యానికి దళిత విద్యార్థి బలయ్యాడని గొంతెత్తారు. ఈ ఘటనతో కదిలిపోయిన రాహుల్ ఏకంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తాజా మేనిఫెస్టోలో రోహిత్ వేముల యాక్ట్ను కూడా చేర్చారు. నోట్ దిస్ పాయింట్ తెలంగాణ ప్రజలారా, రోహిత్ వేముల యాక్ట్ను కూడా చేర్చారు. మరి విద్యా సంస్థలలో కుల వివక్షపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం రోహిత్ వేముల అసలు దళితుడే కాదని కోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఫలితంగా హైకోర్టు ఆ కేసును మూసివేస్తూ నిందితులుగా పేర్కొన్న వారందరికీ క్లీన్ సీట్ ఇచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత దళితుల పక్షాన్ని నిలబడితే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం దళితులుగా కూడా గుర్తింపు లేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం రోజున ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. రోహిత్ వేముల అనే విద్యార్థి పిహెచ్డి స్కాలర్ హెచ్సిలో, పాపం ఆయనే దళితుడు కాదట. మరి దళితుడు కానప్పుడు వాళ్ళ మేనిఫెస్టో రోహిత్ వేముల యాక్ట్ అనేది తెచ్చలు. ఏంది అంటే విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, దాంట్లో కుల వివక్ష పైన బలమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది అప్పటి కాంగ్రెస్. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏం చేసిర్రు? ఆ కేసును క్లోజ్ చేసేది, క్లీన్ సీట్ ఇచ్చేసింది. అప్పటి బీజేపీ నేతలు ఇతరత్ర అందరినీ కూడా ఇది ఏంది న్యాయం ఇదేనా అనేది ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. ఈరోజు భారీ ప్రదర్శన కూడా ఉండబోతుంది. దాంతోపాటు వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా ఏంది అంటే ఎక్కడికక్కడ కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి సిద్ధపడ్డరు. వాళ్ళు పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ ఉండడంతో చాలామంది వివిధ మార్గాలలో కూడా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే అన్యాయం జరిగినప్పుడు దానిని దాదాపుగా ఎన్ని సంవత్సరాల పాటు దర్యాప్తు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి విపక్షమే పరామర్శించింది. నేటి అధికార పార్టీ దానిని తీసుకోకపోవడం అనేది చాలా హేమమైన చర్య అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో దయచేసి తెలంగాణ బిడ్డలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి, లైట్ తీసుకోకండి దయచేసి. ఇక ఆమెధి నుండి నిన్న వయనాడు ఇప్పుడు రాయబరేలీ నుంచి రాహుల్ పోటీ అంటూ చూడు. పరాజయం భయంతోనే సెగ్మెంట్ల మార్పు. 24 ఏళ్లకు ఆమెధి నుండి వీడిన గాంధీ పరారంటూ కూడా ప్రధానమైన అంశం. ఇక ఈయన గురించి నేను సింపుల్గా చెప్తున్నాను. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాలు అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎవరైతే ఉంటారో దాని విషయంలో మాత్రం
ఈసారి భయపడుతుండట. ఒక జాతీయ పార్టీకి సంబంధించి భవిష్యత్తులో పగ్గాలను చేపట్టాల్సిన వ్యక్తే భయపడుతున్నారు అనేది చాలామంది కూడా అంటున్న పరిస్థితి. ఇక చూడండి, ఒక్కొక్కరు 10 ఓట్లు వేయండి. సిద్దిపేట సభలో మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు. కులం పేరును ప్రస్తావిస్తూ ఓట్ల అభ్యర్థన, ఆ ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు, ఈసీ హెచ్చరించిన మారని మంత్రి తీరు. ఒక్కొక్కరు 10 ఓట్లు అంటే ఈ లెక్కన నాకు హైదరాబాద్లో 10, మా ఊళ్ళో 10 అంటే 20 ఓట్లు వేయచ్చు. నేను 20 ఓట్లు అంటే ఆల్మోస్ట్ మరి అధికార పార్టీ అంతా కథమే. ఇక మరి మొత్తం పోతుంది మీది. అంటే ఒక్కొక్కరు 10 ఓట్లు వేయమని హెచ్చరిస్తున్నది ఒక మంత్రి గారు అంటే రాజ్యాంగాన్ని ఎంత హేళన చేస్తున్నట్టు. అదే మొత్తం దేశంలో ఉన్న ప్రముఖ పేపర్లు, ప్రముఖ ఛానళ్లలో అన్నిట్లో కూడా అడ్వర్టైజ్మెంట్లు వస్తుంది కదా, యువత మీరందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, వినియోగించుకుంటారు. కానీ ఈ దేశంలో దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే వీళ్ళ మాటలకు అద్దు అదుపు లేకుండా పోయింది, వీళ్ళ నోటికి తాళం లేకుండా పోయింది. ఇగో ప్రముఖ మంత్రి గారు కొండా సురేఖ గారండి ఒక్కొక్కరు 10 ఓట్లు వేయాలంట. ఒక్కొక్కరు 10 ఓట్లు వేయమని అభ్యర్థన చేస్తున్నారు అంటే ఆలోచించండి మీరే. ఇక్కడ 10 ఓట్లు వేయమని చెప్తున్నారు. ఇక మీరే ఆలోచించరు తెలంగాణ బిడ్డలారా. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి రాకేష్ రెడ్డికి మనం ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లున్నది పరిస్థితి, ఏంది అసలు, ఏమవుతుంది, ఎట్లా ప్రచారం చేయబోతున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క వ్యూహం ఎలా ఉండబోతుంది, దాంతోపాటు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం కథ అనేది, ఎలా వాళ్ళ గెలుపుకి ఏమైనా అవకాశం ఉందా, ఏ విధంగా గెలుస్తారు, గెలిస్తే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది. అంటే వరంగల్, నల్గొండ, ఖమ్మంకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి రాకేష్ రెడ్డి అయితే పోటీలో ఉండబోతున్నాడు. ఆ పోటీకి సంబంధించి ఒకసారి మనం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి కాల్ చేద్దాం, ఎలా అనిపిస్తుంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డిని అయితే ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో కాస్త జోష్ కూడా ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా, మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా రాకేష్ రెడ్డిని గెలిపించుకోవడానికి 3 జిల్లాలకు సంబంధించిన ప్రజలు కూడా ఆ సుకుమత వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేసిన స్నేహం కావచ్చు, దానితో పాటుగా ఇతర దేశాలలో ఉండి వచ్చిండు. దాంతోపాటు యువతకు పూర్తి స్థాయిలో ఒక యువ నాయకుడిగా కూడా ప్రజలకు అందరికీ సుపరిచితమే. దాంతోపాటు అనేక చర్చా కార్యక్రమాలలో, టీవీ డిబేట్లలో కానీ ఇతరత్ర కూడా వేడిగా వాదించే వ్యక్తి. మరి పట్టభద్రులకు సంబంధించి ఇలాంటి ప్రశ్నించే వ్యక్తి ఉంటే మంచిది అనేది కూడా చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా రాకేష్ రెడ్డికి సంబంధించి అభ్యర్థిగా ప్రకటించడం మాత్రం పూర్తి స్థాయిలో కూడా వారైతే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, వారి ఫోన్ బిజీ వస్తుంది, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎమ్మెల్సీ దండం విఠల్ ఎన్నికల రద్దు, కాంగ్రెస్ పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు తీర్పు అంటూ కూడా చూడొచ్చు. దాంతోపాటు కాంగ్రెస్ నేత పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు కోసం రైట్ ఒకసారి రాకేష్ రెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి, నేను లైవ్ నుంచి మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ అండి. కంగ్రాచులేషన్ మీకు మొదటగా. థాంక్యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎలా అనిపిస్తుంది అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా మిమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది, ఖచ్చితంగా 3 జిల్లాలకు సంబంధించి ఎన్నికలలో పాల్గొనబోతున్నారు, ఎలా ఉండబోతుంది, మీరు పట్టభద్రులకు సంబంధించి అంటే ఎలాంటి భరోసానిచ్చే అవకాశం ఉంటుంది? మన వరంగల్, నల్గొండ, ఖమ్మం ఇవి చైతన్యానికి ప్రతీకలు, తిరుగుబాటు, త్యాగానికి, తెగింపుకు ఒక పెట్టిన పేరు ఇవి. కాబట్టి అటువంటి ప్రాంతం నుండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యంగా కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ప్రాంతం ఇది. ఎంతో మంది మేధావులు, విద్యావంతులు సమాజానికి ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడు లీడ్ చేసినటువంటి వ్యక్తులు ఉండేటువంటి ఒక ప్రాంతంలో ప్రజల్ని రిప్రజెంట్ చేసేటువంటి ఒక అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. నేను 2013లో అమెరికాలో ఉద్యోగం మానేసి మన పుట్టిన గడ్డకు నా వంతు సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో నేను రాజీనామా చేసి ఉద్యోగానికి నేను వరంగల్ గడ్డ మీద అడుగు పెట్టి బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూ ప్రజల పక్షంగా, ప్రతిపక్షంగా ప్రజల కోసం అనేక పోరాటాలు చేశాను. ఆ పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి కేసీఆర్ పిలిచి మరి వారి పార్టీలో నన్ను చేర్చుకోవడమే కాకుండా
ప్రజలకు నువ్వు చిన్నోడు, బీజేపీ నిన్ను చిన్నోడు అన్నది. నువ్వు చిన్నోడు కాదు, నువ్వు పెద్దల సభలో ఉండాలని చెప్పేసి వారు ఏకంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా గర్వపడేలాగా నేను నా క్యాంపెయిన్ నిర్వహిస్తాను. తప్పకుండా ఈ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కూడా అంతే విధంగా నా విధులను కూడా నిర్వర్తిస్తా. నేను ప్రజల కోసం ప్రశ్నిస్తే తప్ప నేను పైసల కోసం ప్రశ్నించాను. నేను వ్యూస్ కోసం నేను పనిచేయను, నేను ఒక విజన్ కోసం పనిచేస్తాను. కాబట్టి ఆ రకంగా తప్పకుండా గ్రాడ్యుయేట్ల యొక్క అభిమానాన్ని చూరవని ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను. అంటే మీకు ఎమ్మెల్సీ ఎన్నికలలో, అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ ఉంటుంది అనుకుంటున్నారా? పోటీ ఏమి ఉండదు. చాలా మంది ఏంటంటే తీన్మార్ వల్లన వర్సెస్ రాకేష్ రెడ్డిగా ఈ పోటీ ఉంటుందని అని చెప్తున్నారు, విశ్లేషిస్తున్నారు. బట్ నేను అనుకుంటున్నా గ్రాడ్యుయేట్స్ కి తెలుసు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏ విధంగా ఉండాలి, వారి క్రెడిబిలిటీ ఎట్లా ఉండాలి, క్యారెక్టర్ ఎట్లా ఉండాలి, కెపాసిటీ ఎట్లా ఉండాలి అనేది వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు విజ్ఞులు కాబట్టి, విద్యావంతులు, మేధావులు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఒక రైట్ పర్సన్ చూస్ చేసుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రజలు 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం చూశాక ఒకసారి అవకాశం ఇద్దాం, మార్పు సాధిద్దాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచినా గెలవపోయినా ఆ ప్రభుత్వం అట్లనే ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని గెలిపించడం వల్ల ఉపయోగం ఏం లేదు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీని గెలిపించడం వల్ల ప్రజల కోసం, ప్రజల పక్షంగా పోరాటంలో వారిని గెలిపించినట్టయితది, వారి పక్షాన గ్రాడ్యుయేట్ల పక్షాన ప్రశ్నించడానికి ఒకరిని పంపించినట్టయితది. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి, గ్రాడ్యుయేట్స్ అర్థం చేసుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. నేను కేవలం స్క్రీన్ రీడర్ కాదు, నేను ఐఎమ్ రియల్ లీడర్. నేను 2013లో నేను భారతీయ జనతా పార్టీలో చేరిన దగ్గర నుంచి నేటు బీఆర్ఎస్ ప్రస్థానం వరకు నేను ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తిని, నేను కష్టాల్లో నుంచి పుట్టినటువంటి వ్యక్తిని, ఎదిగినటువంటి ఒక వ్యక్తిని. విద్యావంతుల మనస్తత్వం ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. వాళ్ళ ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు అవన్నీ కూడా ప్రత్యక్షంగా నేను చూసినవన్నీ, ప్రత్యక్షంగా వాళ్ళ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా తప్పకుండా వాళ్ళ గొంతుకనై నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, ప్రజల పక్షంగా ఉంటా. ప్రతి గ్రాడ్యుయేట్ గల్లా ఎగరేసుకునే విధంగా, వాళ్ళు గర్వపడే విధంగా నేను నా బాధ్యతను నిర్వర్తిస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి రాకేష్ రెడ్డి గారు. విష్ ఆల్ ది బెస్ట్ మా వైఆర్ టీవీ తరపున, తెలంగాణ ప్రజల తరపున. రైట్, చూసిరు కదా, వారి మాట ఒకటే. ఖచ్చితంగా కూడా ఏంది అంటే విపక్షంలో ప్రశ్నించడానికి, అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వారిని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి, వాళ్ళ సమస్యలను ప్రభుత్వం ముందు నివేదించడానికి, దాంతోపాటు ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నించే విధంగా చేస్తానంటూ కూడా వారైతే భరోసానిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తానికి మరి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి తనకు ఎవరు పోటీ లేరు అంటూ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు. తనకు ఎవరు పోటీ లేరు, ఎవరు రారు, ఖచ్చితంగా కూడా గెలుస్తా, భారీ మెజార్టీతో కూడా గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఎందుకు అంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఈ 3 జిల్లాలు కూడా చాలా చరిత్ర కలిగింది. నాకు తెలిసి 1976 అనుకుంటే, ఇయర్ ఏదైనా మిస్టేక్ కావచ్చేమో కానీ అంతకుముందు కూడా ఖమ్మం జిల్లా అనేది కూడా వరంగల్ జిల్లాలో ఒక భాగమే, తర్వాత జిల్లాలుగా డివైడ్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఈ 3 జిల్లాలకు సంబంధించి చరిత్ర మీ అందరికీ తెలిసిన విషయమే. పోరాటాల కిల్ల ఓరుగల్లు, నల్గొండ, ఖమ్మం అనేది అందరికీ తెలిసే. ఎంతో చరిత్ర కలిగిన ఈ 3 జిల్లాల నుంచి రాకేష్ రెడ్డి అయితే పోటీకి అయితే సిద్ధపడ్డాడు. సో ఖచ్చితంగా కూడా పోటీ అయితే ఎవరు ఉండరు, మ్యాక్సిమం ఖచ్చితంగా గెలుస్తాడు, సింపుల్గా గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రజలలో మమేకమై ప్రజలతో తిరుగుతున్న వ్యక్తి రాకేష్ రెడ్డి. ఎందుకంటే 2013 నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజాసేవ చేయడానికి, ఇతర దేశాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు మానేసి వచ్చి కూడా ఇక్కడ వాళ్ళకి న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి, ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా బాగుండాలని కలలుగా నడుస్తూ మొత్తానికి ఆ కళ సాకారం చేసే రోజు అయితే వచ్చింది. మరి పట్టభద్రులకు సంబంధించి మరి గ్రాడ్యుయేట్స్ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, వారిని గెలిపించే ప్రయత్నం అయితే చేస్తారనే నమ్మకం కూడా వ్యక్తం చేస్తారు. ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. రైట్, మనం మరో అంశానికి కూడా పోదాం. రైట్, ఇక ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు, గారడి చేద్దామా, గడబిడ చేద్దామా, ఇది ఎట్లున్నది అంటే తెలంగాణ బిడ్డలారా భజన, ఇది డోలి, ఇది ఎట్లా అంటే ఇక మామూలుగా ఉండదు. మన భాషలో నేను చెప్తా, మీ భాషలో చెప్తా. ఇక భజన చేయాలన్నట్టు ఎట్లా అంటే పొద్దుగాల వేసినప్పటి నుండి పూర్తి స్థాయిలో ఇదే భజన, డమ్ ఢమ్ డమ్ ఢమ్. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే 6 గ్యారంటీలని ఎవరు నమ్ముతలేరా నాయన, 13 అంశాలను నమ్మట్లేదు అంటే
కొత్త మేనిఫెస్టో తెచ్చిళ్ళు. విచిత్రం ఏంటంటే సెంట్రల్లో వీళ్ళు వస్తారన్న నమ్మకం లేదు, పోనీ స్టేట్లనన్నా వస్తారన్న నమ్మకం లేదు. మొత్తం భజన భజన భజన. వీళ్ళు ఏదో చేసిరట, వీళ్ళు ఏదో పీకి పొడుస్తారట, వీళ్ళు ఏదో చేయబోతున్నారట. ఇగో ఒక్కసారి ఇనుర్రి తెలంగాణ బిడ్డలారా, గ్యారంటీల గ్యారడి. ఓట్ల వేటలో హామీలు గాలమేస్తున్న కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలలో 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తామని హామీ. డిసెంబర్ 9నే చట్టబద్ధత రుణమాఫీ అని ప్రకటన. గోవిందన్నది అది. 100 రోజులు దాటినా అమలు కాని హామీలు అవి కావు. నేను చెప్తున్నా కదా, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల బడ్జెట్ పక్క దేశాలకు సంబంధించి తీసుకొచ్చినా కూడా ఇక్కడ అమలు కావు. లోక్సభ ఎన్నికలకు ఢిల్లీ కాంగ్రెస్ 5 న్యాయాలు. కొత్తగా తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో. పాత వాటికే దిక్కు దివానా లేదు, కొత్తది ఎందుకు అంటున్న జనం. ఎంపీగా ఉన్నప్పుడు పాలమూరు మాటెత్తని రేవంత్ ఇప్పుడు జాతీయ హోదాపై పదే ప్రకటనలు. అలవి కాని హామీలు ఇచ్చి ఆశ పెడుతున్న సర్కార్ మోసపోయాం, మళ్ళీ పోము అంటూ జనాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గీడ ఒక అక్క చెప్తున్నది ఏమంటుంది తెలుసా, అంత దొంగ రాజకీయం. 6 గ్యారంటీలు రాలేదు, రేవంత్ రెడ్డి ఏంది ఆకతాయిగా చెప్పిండు, కాంగ్రెస్ గెలిచింది అనే పేరే తప్ప ఏం అమలు కాలేదు. నిరుద్యోగ భృతి మహిళలకు 2500 ఇవ్వడం లేదు, ఓట్లు కొనడానికి అడ్డగోలు హామీలు ఇస్తున్నారు, ఫ్రీ బస్ అని పెట్టి ఆడోళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలు ఎలా గడవాలి, అసలు ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలే అమలు చేసే పరిస్థితి దిక్కు దివాన లేదు, కొత్త హామీలు అమలవుతాయనే నమ్మకం లేదు, అంతా దొంగ రాజకీయం నడుస్తుంది. ఎవరు చెప్పిళ్ళు? ఒక సామాన్యమైన ఒక ఆడబిడ్డ చెప్పింది, తెలంగాణ ఆడబిడ్డ చెప్పింది. వీళ్ళు దొంగ రాజకీయం చేస్తున్నారు, వీళ్ళు దొంగ మాటలు నమ్మకూర్రి, గతానియే దిక్కు దివాన లేదు, ఇప్పుడు కొత్త తీసుకొచ్చి ఏడబెడతారు అనే కాడికి అక్క చెప్పింది. ఈ కొత్త తీసుకొచ్చి వీళ్ళు అమలు చేసేది కాదు, అది పోయేది లేదు, తెలంగాణ బిడ్డలారా నమ్మకూర్రి అని ఇగో ఈ అక్క చెప్పింది. మళ్ళా ఇంకొక అన్న చెప్తున్నాడు, మళ్ళా 5 ఏళ్ళు కనిపించరు, పాత హామీలే అమలు కాలేదు, కొత్త ఇవ్వడం వేస్ట్, ఇలా ప్రజల్ని మోసం చేయడం తప్ప ఎన్నికల కోసం హామీలు ఇస్తారు, ఆ తర్వాత ఎవరు కనిపించరు, 5 ఏళ్ల దాకా కనిపించకుండా పోతారు అంటూ కూడా మళ్ళీ అన్న చెప్పిండు. ఇక మళ్ళీ ఇంకొక అక్క చెప్తాంది, ఇక్కడ చూడరు. ఇగో ఇక్కడ అక్క ఏమంటుందంటే, మాట నిలబెట్టుకోవాలి, హామీల పేరుతో ప్రజలను ఆశపెట్టి మోసం చేస్తున్నారు, ఇబ్బందుల పాలు చేస్తున్నారు, హామీలు ఇచ్చినప్పుడు వాటిని నిలబెట్టుకోవాలి, లేకపోతే హామీలు ఇవ్వద్దు, ప్రజలు ఒక్కసారే నమ్ముతారు, మళ్ళీ మోసం చేద్దామని చూస్తే ఎవరు నమ్మరు, అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన వాటికే నమ్మడం లేదు, ఇప్పుడు కొత్తగా ఇచ్చే వాటిని మేము నమ్మమంటూ కూడా అక్క చెప్తున్నది. ఇక దాంతోపాటు ఇంకో అన్న చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, 5 ఏళ్ళు మళ్ళీ దొరకరు, రాజకీయ నాయకులు ఓట్ల కోసం సీట్ల కోసం ఏదైనా చేస్తారు, ఎన్నికలలో గెలిచి బయటపడతారు, ఆ తర్వాత వాళ్ళను మనం అందుకోలేం, వాళ్ళు మనకు దొరకరు, అప్పుడు ఎవరిని అడగాలి, అడిగినందుకు వెళ్తే వారి చుట్టూ గన్మెన్లు, పిఏలు, లొట్టపీసుగాళ్ళు అందరూ ఉంటారు, మనల్ని దగ్గరికి రానియరని ఇంకో అన్న చెప్తున్నాడు. ఇక 100 రోజులలోనే చేస్తామన్నారు, ఇంకా పెన్షన్ రాలేదు, హామీల అమలు ఇంకా టైం పడుతుంది కావచ్చు, చాలా స్కీములు చెప్పారు, అవేవి ఎవరికి ఇచ్చారో తెలియదు, చెప్పినవన్నీ ఎప్పటికి పూర్తయ్యాయో తెలియదు, ప్రజలు అడగక ముందుకే హామీలు ఇస్తున్నారు కదా, అదేవిధంగా అమలు చేసి చూపించండి అంటూ లొల్లి వేస్తున్నారు నా తెలంగాణ బిడ్డలు. ఇక వీళ్ళు పెట్టిల్లా ఇక్కడ ఒక 23 అంశాలు. కొడుక వీళ్ళు చెప్పినవి మామూలుగా లేవు. నిన్న నైట్ నేను ఒక వీడియో చేసిన, ఇక వీళ్ళు ఉంటుంది చూడుర్రి. ఏంది అంటే వీళ్ళ హామీలు కొడుకు ఇగో ఇక్కడ కేసీఆర్ పై కుట్రలు అనే దాంట్లో ఆ వీడియో ఉంటుంది చూడుర్రి. మామూలుగా లేవు ఈ 23 అంశాలు. వీళ్ళట మామూలుగా కాదు, అసలు వీళ్ళు గ్యారెడీ చేస్తుర్రు, గడబిడే చేస్తుర్రు అని మనం తెలంగాణ ఉద్యమంలో వాడుకున్నాం. ఇప్పుడేం వాడాలి తెలుసా? మోసం చేస్తుర్రు, కుట్రలు చేస్తుర్రు, కూటికి లేకుండా చేస్తుర్రు అనే పాటలు ఇప్పుడు వాడాలి. అసలు ఇప్పుడు వాడాల్సిన విషయం అవి. దొంగలు ఏం చేయరు. మీరు మళ్ళా కనుక నమ్మి ఓటే వేసిర్రు అనుకో, ఈసారి బురదలనే పడ్డాం, తర్వాత ఇక ఎక్కడ పడతామో మనకు కూడా తెలియదు, మనం పానంతోనూ కూడా ఉంటామా లేదా కూడా తెలియదు, అంత దారుణంగా ఉంటుంది ఇలా కథ. ఏంటంటే తినడానికి బుక్కెడు బువ్వ దొరకని పరిస్థితి కనబడుతుంది. ఏం చేశావో చెప్పే దమ్ముందా? కిషన్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్. కురుకురే ప్యాకెట్లు పంచుడే పెద్ద పన, కేసీఆర్కు తమ్ముడు లాంటోడు పద్మారావు, దానం నాగేందర్ అవకాశవాది, అడ్డగుట్ట రోడ్ షోలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో సికింద్రాబాద్కు సంబంధించి కిషన్ రెడ్డి, పద్మారావు, నువ్వా నేనా, ఏంది దానం నాగేందర్ అవుట్, అల్టిమేట్గా ఆయన ఎవరు పట్టించుకునే పరిస్థితులలో లేరు, కానీ వీళ్ళిద్దరికి సంబంధించే ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక మీకు ఒక అంశం చెప్పాలి, ఏంది అంటే ఇది చెప్పిన ఒక ప్రధానమైన అంశం. ఈరోజు తెలంగాణ బిడ్డలారా ఈ వీడియో అందరికీ షేర్ చేయరి.
ఒక ప్రధానమైన అంశం చెప్పబోతున్నా ఒక 2 నిమిషాలలో. ఇది చూద్దాం ఒకసారి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై డీఫేక్ మరొక కేసు. సుశీల కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు తనపై ఫేక్ వీడియో సృష్టించారని ప్రచారం చేస్తున్నారని అక్కడ కరీంనగర్ పోలీసులలో 2 టౌన్లో కంప్లైంట్ చేసిండు. దానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇక ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడ్డ జనం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 5 నెలలు అవుతున్నా పథకాలు అమలు కాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నేతలకు తిప్పలు తప్పడం లేదు. శుక్రవారం పాలకుర్తిని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సైతం అనుభవం ఎదురైంది. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తరపున యశస్విని రెడ్డి గ్రామాలలో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆమె ఓ గ్రామానికి వెళ్ళగా 4 నెలలైనా ఒక్క హామీ అమలు కాలేదని ప్రజలు తిరగబడ్డారు. కోడలి ఎమ్మెల్యే అయితే అత్తపెత్తనం ఏందని అస్థానం వ్యక్తం చేస్తున్నారు. మీటింగ్లకు వస్తే యశస్విని రెడ్డిని నిలదీస్తూ ఉన్నారంట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంగాని దేశంలో ఉండక ఇక్కడికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని ప్రజల్ని మోసం చేసి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి ఇప్పుడు అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది నిజం. ఇక దాంతోపాటుగా ఇగో ఇది అసలైన విషయం. ఎట్లా ఉండే నా పల్లెలు నాడు ఏమైపోయే నా పల్లెలు నాడు ఎట్లా ఉండే జీవితాలు నాడు నేడు ఏమైపోతున్నాయిరా పాటలు పాడుకోవాలి. ఎందుకు పాట అరే గిట్లా పాడుతున్నావు ఏందనుకో. ఈరోజు ప్రధానంగా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నేను ఒక మాట చెప్తున్నా. అయ్యా నీ ఇంటి బిడ్డనే అనుకో. ప్రతి తెలంగాణ గడపకు సంబంధించి మీ కొడుకునే నేను. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు సోషల్ మీడియాకు సంబంధించి అది టిక్టాక్లు కానీ ఫేస్బుక్లు కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఇతరత్ర ఏవైనా సోషల్ మాధ్యమాలలో వారి యొక్క వ్యూవర్షిప్ కోసం రంజిత్ అన్నను చాలా మట్టికి ఇంటర్వ్యూలు చేయవు, చాలా మట్టికి ఏవైతే ట్రెండింగ్లో ఉన్న న్యూస్ చెయ్యరు. ఎందుకు అంటే ఒకరి జీవితాన్ని సంకనాకించే అంత దుర్మార్గుని కాదు నేను. చాలా ప్రముఖ ఛానళ్ళు యూట్యూబ్లో నేనే నెంబర్ 1 తెలంగాణలో కాదు తెలుగు రాష్ట్రాలు యావత్ భారతదేశంలోనే నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ మాదే అంటూ రకరకాల మంది తమ తమ సంస్థల పేరు చెప్పుకుంటున్నాయి. దాంట్లో భాగంగా అదేంది కేబుల్ బ్రిడ్జ్ కదా, ఆ కేబుల్ బ్రిడ్జ్ పక్కన కుమారి ఆంటీ కానీ, ఆ తర్వాత ఆయన పేరు కుర్సీ మర్తబెడతా అనే తాత కావచ్చు, అంతకుముందు మన అరే బిడ్డ బిడ్డ అంట చూడు ఆమె కావచ్చు. దాంతోపాటుగా ప్రముఖ గొప్ప వ్యక్తి చాలామంది జీవితాలను ఆగం చేస్తున్నాయి సోషల్ మీడియా. వారి వ్యూవర్షిప్ కోసం ఎంతకైనా నీచానికి దిగజారుతున్నారు. ఇది బహుశా నాకు అసలు కళ్ళల్లో కన్నీళ్ళు కాదు, కడుపు తరుక్కపోతుంది. వారి వ్యక్తిగత జీవితాన్ని డ్యామేజ్ చేయడమే ఈ యొక్క కొన్ని ఛానళ్ళ పనిగా పెట్టుకున్నాయి. దాంట్లో భాగంగా గొప్ప కళాకారుడు మొగిలయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? అయ్యా మొగిలయ్య ఒక్కసారి చూడురి. పింఛను లేక కూలీగా మారిన కిన్నెర మొగిలయ్య పాట పాడించుకొని పెన్షన్ ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ వీడియో వైరల్ అవ్వడంతో స్పందించిన సీఎంఓ పీఆర్ఓ ప్రభుత్వ తీరుపై నెటిజన్లు ఫైర్. నేనేం చెప్తున్నానంటే మీ సంస్థల మనుగడ కోసం చేయండి, ప్రజా సమస్యలను బయటికి తీసుకురండి. ఏంది రైతులకు సంబంధించి అల్లాడిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, అవి బయటికి తీసుకురండి. కరెంటు కోతలను బయటికి తీసుకురండి. నిరుద్యోగులకు నోటిఫికేషన్ల పంచాయతీని బయటికి తీసుకురండి. మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలను బయటికి తీసుకురండి. వీళ్ళ గ్యారంటీలను ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీయండి. దాంతోపాటుగా వ్యవస్థలో నాశనం చేస్తున్న అధికారులను బయటికి తీయండి. కానీ చాలామంది జీవితాలను పేద మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన జీవితాలను ఆగం చేయకని నేను ప్రముఖ సంస్థలకు చెప్తున్నా. వీళ్ళు ఇట్లనే పోతే రేపు పొద్దుగాల పేర్లు కూడా చెప్పుకుంటూ వస్తా, ఒక్కొక్కరిని బట్టలు ఇప్పుకుంటూ రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే మొగలయ్య లాంటి వాళ్ళు చాలామంది కూడా అంతకుముందు ఒక కళాకారిని పాట పాడింది, ఏంది ఆనాటి కళాకారిని అని చెప్పి, ఆ తర్వాత ఒక ఛానల్లో పనిచేసే ఏంది వర్కరు తను కూడా పాట వైరల్ కావడంతో తనకు సినిమా అవకాశాలని చెప్పి ఇట్లా చాలామంది జీవితాలతోనే ఆడుకుంటున్నాయి సోషల్ మీడియాస్. నిజంగా చెప్తున్నా, మీరు ఏమన్నా అనుకోరు, నన్ను తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ ఈరోజు ఈయన పరిస్థితికి దుస్థితికి కారణం కూడా వాళ్ళు వస్తారు, కార్లు ఎక్కించుకుంటారు, ఒక మంచి హోటలా లేకపోతే వాళ్ళ స్టూడియోకి తీసుకుపోతారు, ఇంటర్వ్యూలు చేస్తారు. ఏముంటుందండి, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకే పుడతారు, పేద మధ్యతరగతి కుటుంబం నుండే పుడతారు. రైతులో అంటే వ్యవసాయ కూలీలకు సంబంధించో లేకపోతే వ్యవసాయం ఉన్న వాళ్లకు గదే గ్రామాలలో పుడతారు, గదే కష్టాలు. ప్రతి ఇంట్లో ఏ గడపడనిగినా ఏ వ్యక్తిని అడిగినా కష్టాలు లేని వ్యక్తి ఎవరు ఉండరు ఈ భూమి మీద. బహుశా నాకు తెలిసినంత వరకు అంటే లోక జ్ఞానం తెలియని వారు, జ్ఞానం ఏమన్నా అంటే ఎవరైనా పిచ్చి వాళ్ళుగా మారిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా నాకు తెలిసినంత వరకు అందరూ కష్టాలు ఎదుర్కొనేటోళ్ళు. ఇక దాన్ని తీసుకొచ్చి మీరు ఏ విధంగా ఎదగరండి? మొగిలయ్య గారు, మీరు మీ జీవితంలో ఎన్ని పాటలు పాడారు, మీ వంశం ఏంది, మీరు ఏమేమి చేసేవారు, మీకు ఎలా ఉంది, మీ కుటుంబ పోషణ ఏంది, ఇంత చేసిరు కదా, 1 రూపాయని ఇచ్చిరా? చాలామంది జీవితాలతో ఆడుకుంటున్నారు.
ఈరోజు ఇంకొక బ్యాచ్ కూడా రెడీ, ఆ ఉప్పల బాలు వాళ్ళ అందరూ కూడా ఎవరైనా కానీ అల్టిమేట్గా జరిగేది ఏంటంటే వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నారు. ఈరోజు మంచిగా ఏంది గుర్తింపు వచ్చిన వ్యక్తి ఈరోజు కూలీగా మారిన పరిస్థితి కనబడుతుంది. మొగిలయ్య అవార్డులు తీసుకొని ఎన్ని తీసుకుని ఏం ప్రయత్నం, ఆఖరికి ఏముంటుంది అనుకుంటారు? ఏ ప్రభుత్వం ఎవరు ఏం చేయరు, ఎవరు వచ్చి మీకు చేసేది ఉండదు, ఏముండదు. రేపు పొద్దుగాల జీవితాలు ఇట్లనే మారిపోతాయి. బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. ఈయననే కాదు చాలామందిని కూడా ఈరోజు జీవితాలను ఆగం చేస్తున్నాయి. దయచేసి నేను చెప్తున్నా, ఇగో చూడు ఎట్లున్నది ఈయన జీవితం, రేపు భవిష్యత్తులో పరిస్థితి ఏందండి ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ విధంగానే చేసుకుంటూ పోతే రేపు భవిష్యత్తులో పరిస్థితులు ఏంది అనేది కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. తెలంగాణ బిడ్డలారా, ఇంత దారుణంగా కూడా జీవితాలను ఖరాబు